Hello friends, welcome to Dhruti GS Academy. Current Economy Budget 2024-2025. Very famous, very useful for Group 2 and Group 1, Group 3. ఇతర టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ పరీక్షల కోసం అని చెప్పేసి రైల్వే ఎగ్జామ్స్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ ఉన్నట్లయితే దానికి కూడా పనికి వస్తుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఎస్ఐకి, పీసీకి. సో మనకి ఈ బడ్జెట్ క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే ఫస్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్లమెంటరీ ప్రక్రియ అని చెప్పేసి పిలుస్తాం, అది పాలిటీ కిందికి వస్తుంది. అది డిస్కస్ చేసిన తర్వాత ఎకనామీ కిందికి బడ్జెట్లో మొత్తము 3 అంశాలు వస్తాయి మనకు. యాజ్ పర్ సిలబస్ చూస్తే బడ్జెట్లో ట్యాక్సెస్ ఏమైనా మార్పులు వచ్చినాయా, ఫస్ట్ టాపిక్ అది. సెకండ్ డిఫిసిటీ, సో ఇక్కడ రెవెన్యూ డిఫిసిట్ అని చెప్పేసి ఉంటుంది, ఫిజికల్ డిఫిసిటీ ఉంటుంది, ఎఫెక్టివ్ రెవెన్యూ అని చెప్పేసి ఉంటుంది, ప్రైమరీ అని చెప్పేసి మొత్తం 4 రకాల లోట్లు ఉంటాయి. వాటిని డిస్కస్ చేస్తాం. ఎంత శాతం అని చెప్పేసి గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్కీమ్స్ అని చెప్పేసి ఈ బడ్జెట్లో మనకి మొత్తము 9 ప్రయారిటీ సెక్షన్స్ ఉన్నాయి. సో 9 ప్రయారిటీ ప్రోగ్రామ్స్ కింద ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి డిస్కస్ చేస్తాం. 4 బడ్జెట్ థీమ్స్ ఉన్నాయి, 4 మేజర్ క్యాస్ట్ అని చెప్పేసి ఉన్నాయి. సో వాటిని అది గవర్నమెంట్ పాలసీ కిందికి వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వచ్చేందుకు అక్కడ అవకాశం ఉంటుంది. ఒక ప్రయారిటీ ఇచ్చేసి ఆ ప్రయారిటీ కింద గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ పడుతుందండి బడ్జెట్ మీద. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంఎస్ఎంఈ కోసం అని చెప్పేసి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, సో అది మనం డిస్కస్ చేస్తాం. లేదా అగ్రికల్చర్ కోసం అని చెప్పేసి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. 9 రంగాలు ఏవైతే ఉన్నాయో, 4 థీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక రంగం ఆధారంగా, ఒక థీమ్ ఆధారంగా గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్లో ప్రశ్న వస్తుంది. ఇంతకుముందు యూపీఎస్సీలో 2017లో ఒక బడ్జెట్ రంగం తీసుకొని మొత్తం కార్యక్రమాలు రాయమని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్లో మనకి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. నెక్స్ట్ ఈ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొన్ని గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. ట్యాక్స్ జీడిపి రేషియో ఎంత, లేదా ఈ బడ్జెట్ లోపల మనకి టూరిజం కోసం అని చెప్పేసి కొన్ని టెంపుల్స్ని హైలైట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ టెంపుల్స్ని హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయాలి. విష్ణుపాద టెంపుల్ అని చెప్పేసి, బోధ్గయ టెంపుల్ అని చెప్పేసి, వాటిని ఎవరు నిర్మించారు, ఏ కాలంలో అని చెప్పేసి, నగర శైలి లేదా నిర్మాణ శైలి ఏంటని చెప్పేసి హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. సో అవన్నీ ఈ క్లాస్లో కవర్ చేస్తాము. బడ్జెట్ కోసము అయితే ఈ క్లాసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్పస్లో దాదాపుగా సరిపోతుంది. రైట్, నోట్స్ నేను రాయలేదు, బడ్జెట్ కాపీ ఏదైతే ఉందో అదే జిరాక్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మనకు ఈ బడ్జెట్ ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రతి అంశము కవర్ అయ్యే విధంగా సమ్మరైజ్ చేసి క్లాస్ చేస్తున్నాం. కాబట్టి స్క్రీన్ షాట్ లేదా రన్నింగ్ నోట్స్ రాసే ప్రయత్నం చేయండి కంపల్సరీ. సో నేను నోట్స్ అయితే రాయలేదు. సో ఫస్ట్ చూస్తే బడ్జెట్లో మనకి ప్రిపరేషన్ అంటే సంసిద్ధత అని చెప్పేసి ముందు సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు మనకి, నిర్మలమ్మ కదా. సో ఆమె అన్ని మినిస్టర్స్కి ఫోన్ చేస్తుంది, నేను బడ్జెట్ తయారీ కోసం అని చెప్పేసి పూనుకుంటున్నా, మీరు రండి అని చెప్పేసి ఆ సెక్రటరీ ప్లస్ మినిస్టర్స్ వెళ్ళి మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటని చెప్పేసి డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ని సబ్మిట్ చేస్తారు ఫైనాన్స్ మినిస్టర్స్కి. సో మిగతా మినిస్టర్స్, రోడ్ మినిస్ట్రీ కావచ్చు, లేదా షిప్పింగ్ కావచ్చు, అర్బన్ మినిస్ట్రీ కావచ్చు, అగ్రికల్చరల్ కావచ్చు, ఉమెన్ మినిస్ట్రీ కావచ్చు, అంత మినిస్ట్రీ ప్లస్ సెక్రటరీ కలిపి సో వాళ్ళ డిమాండ్స్ని ఆమెకి ఇస్తారన్నట్టు మీటింగ్ పెట్టుకొని. సో ఆ మీటింగ్ని ఈ అంశాలు మొత్తం తీసుకెళ్ళి మన ఫైనాన్స్ మినిస్టరు క్యాబినెట్ ముందు ఉంచుతుంది. సో క్యాబినెట్ వాళ్ళు ఫైనలైజ్ ప్రపోజల్స్, వాళ్ళ యొక్క ప్రపోజల్స్ అన్నీ తీసుకొని ఫైనలైజ్ చేస్తారు. సో అప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ డాక్యుమెంట్ని తయారు చేస్తుంది. సో దానికంటే ముందు ఇక్కడ హల్వా సెరమనీ అని చెప్పేసి, హల్వా వేడుక అని చెప్పేసి పిలుస్తాం. బడ్జెట్ యొక్క ప్రవేశం కంటే ముందు 3-4 డేస్ ఈ సెరమనీని ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్ట్రీ చేస్తుంది. ఒక హల్వా తయారు చేసి అందరికీ సో పంచిపెడుతుంది. బడ్జెట్ ప్రక్రియ అయితే ఉందో తయారీ ప్రక్రియ ముగిసింది అని చెప్పేసి చెప్పొచ్చు. సో లాక్ చేసి పడేస్తారు. ఫైనాన్స్ మినిస్టరు ఈ బడ్జెట్ యొక్క ఫైల్ మొత్తాన్ని రాష్ట్రపతికి పంపిస్తుంది. ఎందుకు రాష్ట్రపతికి పంపిస్తుంది అంటే ఇది మనీ బిల్ కిందికి వస్తుంది కాబట్టి రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి తీసుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి రాష్ట్రపతికి పంపిస్తుంది. రాష్ట్రపతి సైన్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్
ప్రియర్ రికమెండేషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో బడ్జెట్ యొక్క ఆమోదం కోసం అని చెప్పేసి లోక్సభలో కంటే ముందే రాష్ట్రపతి యొక్క ఆమోదము తప్పనిసరి అని చెప్పేసి మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న వచ్చి ఉంటుంది. ఇది వెరీ బేసిక్ అండి. ఇదంతా ఎంతవరకు మనం డిస్కస్ చేసినామంటే, ఇప్పుడు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టకంటే ముందు ఏ ప్రక్రియ ఉంటుందంటే ఇంత ప్రక్రియ ఉంటుంది. ఇది సెప్టెంబర్ మాసం నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. అందరు మినిస్టర్స్, సెక్రటరీలు అందరూ పోయి తమ యొక్క డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ని సబ్మిట్ చేస్తే, ఫైనలైజ్ చేసి క్యాబినెట్ ముందు ఉంచితే క్యాబినెట్ ఆమోదిస్తుంది. హల్వా వేడిక ఉంటుంది. సో రాష్ట్రపతికి ఫైల్ పంపితే రాష్ట్రపతి సైన్ చేస్తాడు. అదే మనకి ప్రీవియస్ లేదా ప్రియర్ రికమెండేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పార్లమెంట్ కంటే ముందు జరిగే ప్రక్రియ. ఇందులో ప్రశ్న ఎక్కడ వస్తుందండి? ఇక్కడ ప్రశ్న అవకాశం లేదు, కానీ సో ఇది ఒకటి రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అని చెప్పేసి చూసుకోవాలి, సరిపోతుంది. నెక్స్ట్ ఇవి కొన్ని జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, అక్వర్త్ కమిటీ అని చెప్పేసి 1920లో నియామకం చేస్తే 21లో నివేదిక ఇస్తుంది. దాన్ని అమలు చేస్తారు 1924లో. సో ఇప్పటి నుంచి బడ్జెట్ని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి జనరల్ బడ్జెట్, సెకండ్ది రైల్వే అని చెప్పేసి ఉంటుంది. జనరల్ బడ్జెట్ని ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెడితే రైల్వే బడ్జెట్ని రైల్వే మినిస్టర్ ప్రవేశపెడతారు. తర్వాత ఏమైంది అంటే 2017 నుంచి కొన్ని మార్పులు వచ్చినాయి. వెరీ ఫేమస్ బిబేక్ దేబ్రాయి కమిటీ అని చెప్పేసి ఉంది. సో బిబాక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి మొత్తము 3 మార్పులు తీసుకొస్తారు. ఇది వెరీ ఫేమస్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్, లేదా గ్రూప్ ఎకనామీలో వచ్చే క్వశ్చన్. ఏపీపీఎస్సీ కావచ్చు, లేదా టీజీపీఎస్సీ కావచ్చు. ఏంటి మార్పులు అన్నది చూస్తే, అంతకుముందు బడ్జెట్ని ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేది. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏం ప్రాబ్లమ్స్ అంటే, మనకి బడ్జెట్ యొక్క ఆమోదం అయితే సుదీర్ఘ ప్రక్రియ అండి. మనం ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో ఇదే క్లాస్లో దీన్ని రఫ్ చేసి మళ్ళీ డిస్కస్ చేస్తాం. బడ్జెట్ని ఎలా ఆమోదిస్తారని చెప్పేసి. ఆ పార్లమెంటరీ ప్రక్రియ ఏదైతే ఉందో అది సుదీర్ఘమైన ప్రక్రియ. ఏప్రిల్ 1 లోపు ఆమోదం రాదు బడ్జెట్కి. మరి మనము పార్లమెంట్ యొక్క అనుమతి లేకుండా ఎటువంటి రూపాయి ఖర్చు చేయలేము. కాబట్టి ఎప్పుడు ఫిబ్రవరి లాస్ట్లో ప్రవేశపెడితే సమస్య ఏంటి అంటే, సో 1 ఏప్రిల్ లోపు బడ్జెట్ ఆమోదిస్తలేదు, మే ఎండింగ్ కల్లా ఆమోదిస్తుంటాం మనం. పార్లమెంటు ఆమోదం లేకుండా రూపాయి ఖర్చు చేయలేం. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతి ఇయర్ ప్రవేశపెట్టే అవసరం ఫస్ట్ ఉండేది. దీన్ని 1 మంత్ బిఫోర్కి మారిస్తే ఏమవుతుందంటే 1 ఏప్రిల్ లోపే బడ్జెట్ ఆమోదం వస్తుంది. కాబట్టి ఎకనామిక్ ఇయర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఓట్ ఆన్ అకౌంట్కి కూడా ఆస్కారం ఉండదు. మనం డిస్కస్ చేస్తాం. ఇంటరిమ్ బడ్జెట్, జనరల్ బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారు, వివిధ తేడాలని చెప్పేసి టేబుల్ రూపంలో అధ్యయనం చేద్దాం. ఇప్పుడు ఏంటి, ఎందుకు మార్పు చేసిందంటే 1 ఫిబ్రవరికి సుదీర్ఘమైన ప్రక్రియ కాబట్టి 1 ఏప్రిల్ లోపే బడ్జెట్ ఆమోదించాలంటే ఒక 1 మంత్ ముందుకు జరపాలి. కాబట్టి సో బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి 2017 నుంచి ఫిబ్రవరి 1నే ప్రవేశపెడుతున్నాం. ఎలక్షన్ ఇయర్లో వేరే ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్ని మరొకసారి మెర్జ్ చేయడం జరిగింది. సో ఒకే బడ్జెట్గా మనం ప్రవేశపెడుతున్నాము. ఈ ప్లాన్, నాన్ ప్లాన్ వ్యయం అని చెప్పేసి ప్రణాళికేతర వ్యయం అని చెప్పేసి ఉండేది, ఇప్పుడు దాన్ని తీసిపడేయడం జరిగింది. సో రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ అని చెప్పేసి మనం దీన్ని తిరిగి ప్రవేశపెడుతున్నాము. సో 3 మార్పులు ఏ కమిటీ సిఫార్సు అంటే బిబేక్ దేబ్రాయ్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసినామంటే, బడ్జెట్ పార్లమెంటు కంటే ముందు ఎటువంటి ప్రక్రియ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి 2 కమిటీలు, వాటి యొక్క సిఫార్సులు అని చెప్పేసి చూసినాం. కొన్ని ఇవి మరీ ఫ్యాక్ట్ క్వశ్చన్ అండి. ఈ రైల్వే ఎగ్జామ్స్ లాంటి దాంట్లో వస్తుంది, లేదా పీసీ ఎగ్జామ్స్ లాంటి దాంట్లో వస్తుంది. అయితే కొంతమంది వ్యక్తుల పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో జేమ్స్ విల్సన్. సో జేమ్స్ విల్సన్ ఈయనే ఈ బ్రిటిష్ ఇండియా ప్రాంతానికి తొలి బడ్జెట్ని ప్రవేశపెట్టాడు. వాస్తవంగా 1860లోనే మనకు ఈ 1850 తిరుగుబాటు అనంతరము ఫస్ట్ బడ్జెట్ని బెంగాల్ ప్రాంతానికి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెడుతుంది. నెక్స్ట్ మనకు ఈ తర్వాత లియాఖత్ అలీ ఖాన్ అని చెప్పేసి ఉంటాడు. ఇది మనకు చాలా పుస్తకాల్లో కనిపించదు. సో లియాఖత్ అలీ ఖాన్ ఎవరు అంటే ఇంటరింగ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఉంటుంది కదా, మనకు హిస్టరీలో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. అప్పుడు ఆర్థిక మంత్రిగా లియాఖత్ అలీ ఖాన్ ఉండే. 1947-48 ఇయర్ గాను బడ్జెట్ని ప్రవేశపెట్టిన వ్యక్తి లియాఖత్ అలీ ఖాన్. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది మనకు. సో స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ బడ్జెట్ని ఎవరు అంటే
ఇన్ఫ్యాక్ట్ మనకి షణ్ముంగ శెట్టి అని చెప్పేసి ఉంటాడు. సో షణ్ముంగ శెట్టి ప్రవేశపెడతాడు 1947 నవంబర్ మాసం లోపల. తర్వాత మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 1950 తర్వాత చూస్తే జాన్ మత్తయ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జాన్ మత్తయ్ ఇన్ఫ్యాక్ట్ మనకి 1950 ఫిబ్రవరి 28న సో రిపబ్లిక్ ఇండియా లోపల ఫస్ట్ బడ్జెట్ని జాన్ మత్తయ్ అయితే, ఇండిపెండెంట్ ఇండియా లోపల షణ్ముంగ శెట్టి, ఇంటరింగ్ గవర్నమెంట్ లోపల లియాఖత్ అలీ ఖాన్, ఫస్ట్ బడ్జెట్ ఇండియా ప్రాంతానికి బ్రిటిష్ ఇండియా ప్రాంతానికి మనకు జేమ్స్ విల్సన్ అని చెప్పేసి 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నోట్స్ అనేది ఒక ఆర్డర్లో మనం ఈజీగా ఆన్సర్ ఐడెంటిఫై చేసే విధంగానే ఉన్నది. ఇది మనకి సబ్ చాప్టర్లో నెంబర్ 2 అని చెప్పేసి పిలుస్తాం. సో బడ్జెట్ ఆమోదించే ప్రక్రియ పార్లమెంట్లో ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకోవాలి. ఇక్కడ ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. సో ఫస్ట్ మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ కొన్ని డాక్యుమెంట్ని సబ్మిట్ చేస్తుంది. బడ్జెట్ స్పీచ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. అందులో మండేటరీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇంతకుముందు యూపీఎస్సీలో ప్రిలిమ్స్ క్వశ్చన్ నేను గ్రూప్లో ఆల్రెడీ పోస్ట్ చేసిన ప్రశ్నని ఏంటి అంటే, ఫైనాన్స్ మినిస్టర్ మనకి కంపల్సరీ కొన్ని మండేట్, సో కాన్స్టిట్యూషనల్ పరంగా కొన్ని మండేట్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ మనకి ఇది యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఆర్టికల్ నెంబర్ 112 కిందికి వస్తుంది. దీన్నే మనం పరోక్షంగా, ఇదేమో లోక్సభలో మనకి ఫస్ట్ ప్రవేశపెడతారు కదా, అయితే బడ్జెట్ అని చెప్పేసి పదం లేదు, కానీ ఏముంటుంది, యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఈ పదం పరోక్షంగా బడ్జెట్ని పేర్కొంటుంది. సో బడ్జెట్ గురించి రాజ్యాంగంలో పదం లేదు, కానీ పరోక్షంగా 112 ఆర్టికల్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ మండేటరీ డాక్యుమెంట్ అని చెప్పేసి చెప్పొచ్చు. 112 ఆర్టికల్ ప్రకారము సో ఏంటి, మనకు యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్టు సబ్మిట్ చేస్తుంది. ఇందులో ఏముంటుంది అంటే మొత్తము 3 ఇయర్స్ గురించి ఉంటుందండి. ఇప్పుడు ఇది 2024-25 గాను ఇక్కడ బడ్జెట్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి అంచనాలు మాత్రమే, ఇవి మారితే మారొచ్చు. ఒక శాఖకి ఇంత డబ్బు అని చెప్పేసి, గవర్నమెంట్ స్కీమ్కి ఇంత అని చెప్పేసి మనం ఎస్టిమేట్ చేస్తున్నాం. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎస్టిమేట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 2023 and 24 అంటే ఈ ప్రజెంట్ ఇయర్లో మనకి ఇది బడ్జెట్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టాల్సి ఉండే, ఎన్నికల కారణంగా మనకి జూలైలో ప్రవేశపెడుతున్నారు. ఫిబ్రవరిలో అంటే మనకి 23-24 వస్తుంది. 24-25 అంటే మన ఫిబ్రవరి మాసం లోపల రాబోయే ఎకనామిక్ ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. రాబోయే ఆర్థిక సంవత్సరం యొక్క రాబడి ఉంటుంది, వ్యయం ఉంటుంది. సో ఒక అంచనాలు అని చెప్పేసి ఎస్టిమేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. 23-24 అంటే కరెంట్ ఎకనామిక్ ఇయర్లో మనకి సో రివైజ్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో సవరించిన అంచనాలు అని చెప్పేసి ఉంటాయి. సో రివైజ్డ్ ఎస్టిమేట్స్. 23-24 బడ్జెట్ని మనము ఫిబ్రవరిలో ప్రవేశపెట్టి ఉంటాం కదా ఎస్టిమేట్స్, దాన్ని రివైజ్ చేస్తాం మనం మళ్ళీ. తర్వాత లాస్ట్ ఇయర్, ఇంకా లాస్ట్ ఇయర్ది 22nd and 23rd ఇక్కడ యాక్చువల్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో అంతకుముందు బడ్జెట్లో ఎస్టిమేట్ చేసి ఉంటాము, నెక్స్ట్ ఇయర్ రివైజ్ చేసి ఉంటాము, నెక్స్ట్ ఇయర్ యాక్చువల్ అని చెప్పేసి సో మొత్తం 3 గణాంకాలని సబ్మిట్ చేస్తుంది మన ఫైనాన్స్ మినిస్టర్. రైట్. అయితే ఇందులో ఉన్న ప్రక్రియ ఏంటి, ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ మండేటరీ డాక్యుమెంట్. సెకండ్ వచ్చేసి డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అంటే వివిధ మినిస్టరీస్ తమ యొక్క డిమాండ్స్ చెప్తాయి. 113 ఆర్టికల్ అని చెప్పేసి ఇది మెన్షన్ చేస్తుంది. సో డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి ఉంటుంది. డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ కంపల్సరీ అప్రోప్రియేషన్ బిల్లు రూపంలో ఆమోదించుకుంటేనే మనం ఖర్చు పెట్టవచ్చు. 114 ఆర్టికల్ అప్రోప్రియేషన్ బిల్లు, పార్లమెంట్ యొక్క అనుమతి లేకుండా కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రూపాయి కూడా మనం ఖర్చు పెట్టలేమని చెప్పేసి చెప్తుంది. రైట్. థర్డ్ ఇంకోటి ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి, సో ఇది 110 ఆర్టికల్, 110 ఆర్టికల్ అని చెప్పేసి ఫైనాన్స్ బిల్లు. దీనిలో మనకు పన్నుల గురించి, అది సిఎఫ్ఏ గురించి ఇందులో ఉంటుంది. రైట్. ఈ మూడింటిని కంపల్సరీ ప్రవేశపెట్టాల్సింది, ఇట్ ఈస్ మండేటరీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీంతో పాటు ఇంకోటి FRBM యాక్ట్ అని చెప్పేసి 2003 ఉంటుంది. సో ఇది ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి దాన్ని కూడా ప్రవేశపెడుతుంది. దీని కింద మనకి ఈ మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి, మాక్రో
ఎకనామిక్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి 2 మండేటరీ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో మొత్తం మీద ఇవి 3 ఈ కాన్స్టిట్యూషనల్ పరంగా, సెకండ్ది చట్టం పరంగా చూస్తే మరొక 2 డాక్యుమెంట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 5టిని కంపల్సరీ మండేటరీ కాన్స్టిట్యూషనల్లీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీటిని మిగతా అన్నీ కూడా కొన్ని బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని చెప్పేసి లేదా బడ్జెట్ స్పీచ్ అని చెప్పేసి అవన్నీ అనుబంధ డాక్యుమెంట్స్, ఇవైతే కంపల్సరీ ప్రవేశపెట్టాలి. సో నెక్స్ట్ మనకు ఇది ఏంది హెడ్డింగ్ అంటే మండేటరీ డాక్యుమెంట్స్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుని ఇవి రాసుకోవాలి కంపల్సరీ. ఏంటి 112 ఆర్టికల్ ప్రకారము యాన్యువల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఒకటి, డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ ఒకటి, తర్వాత చూస్తే ఫైనాన్స్ బిల్ ఒకటి. దీంతోపాటు FRBM యాక్ట్లో మనకి 2 ఉంటాయి. ఒకటి వచ్చేసి మాక్రో ఎకనామిక్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది, సెకండ్ వచ్చేసి మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. చట్టపరంగా వాటిని ప్రవేశపెడుతుంది. మనకి బడ్జెట్ డాక్యుమెంట్ లోపల వచ్చిందండి. సో ఇట్ ఈస్ మండేటరీ అని చెప్పేసి ఇది యూపీఎస్సీలో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ చూసుకోవాలి, ప్రశ్న ఇంతకుముందు రావడం జరిగింది కాబట్టి. ఓకే, ఇందులో ఇవి 5 మండేటరీ, ఇవన్నీ మామూలుగా బడ్జెట్ యొక్క అనుబంధ డాక్యుమెంట్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఇది పార్లమెంట్లో మనకి జరిగే ప్రక్రియ మొత్తము 6 ఉంటాయండి. సో 6 ఫస్ట్ ఏంటి అంటే ప్రజెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. సో ఫైనాన్స్ మినిస్టర్ ఫస్ట్ కంపల్సరీ లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సో లోక్సభలోనే ఇది మనీ బిల్లు కిందకి వస్తుంది కాబట్టి, సో పన్నుల మార్పు అవోటి ఇవోటి ఉంటాయి కాబట్టి మనకి కంపల్సరీ లోక్సభలోనే ఫస్ట్ ప్రవేశపెట్టాలి. తర్వాత రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టాలి. ఫస్ట్ అయితే లోక్సభలో అని చెప్పి చూసుకోవాలి. సో ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన అనంతరము జనరల్ డిస్కషన్ ఉంటుంది, ఒక 2 నుంచి 3 రోజులు ఉంటుంది. సో 2 to 3 days అని చెప్పేసి 2 నుంచి 3 రోజులు జనరల్ డిస్కషన్ ఉంటుంది. తర్వాత ఇది స్క్రూటినీ బై డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి DRSCs అని చెప్పేసి ఉంటాయి. వివిధ మినిస్ట్రీస్కి DRSCలు ఎంపీలు ఇక్కడ ఇందులో సభ్యత్వం తీసుకుంటారు. 21 మంది లోక్సభలో, 10 మంది రాజ్యసభ, మొత్తం 31 మెంబర్స్ కలిగి ఉన్న దాన్ని DRSC అని చెప్పేసి పిలుస్తాం. అది స్క్రూటినీ చేస్తుంది, ఆ బడ్జెట్ మీద స్క్రూటినీ చేస్తుంది. ఇందులో మంత్రులు సభ్యులుగా ఉండరండి. ఈ ప్రశ్న మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇది డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీలో ఓన్లీ ఎంపీలు మాత్రమే ఉంటారు, మినిస్టర్స్ ఉండరు. ఎందుకోసం అంటే మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం మనది. సో పార్లమెంటరీ యొక్క సింపుల్ రూల్ ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ అని చెప్పేసి ERL ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ని ఎవరు తయారు చేసినలో ఫైనాన్స్ మినిస్టర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అని చెప్పేసి వాళ్ళు తయారు చేస్తారు. సో మాకు ఫైనాన్స్ మినిస్టర్, ఈమె ఎవరు, ఒక ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ ఈమె. నెక్స్ట్ బడ్జెట్ని ఎవరు ఆమోదించారు, ఫస్ట్ క్యాబినెట్ అయితే దాన్ని ఫైనలైజ్ చేస్తుంది ప్రపోజల్స్ని. సో క్యాబినెట్ అంటే ఎవరు, పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. ప్రియర్ రికమెండేషన్ ఇచ్చింది ఎవరు, ఇన్ఫ్యాక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈయన కూడా ఎగ్జిక్యూటివే. వీళ్ళంతా ఎగ్జిక్యూటివే కాబట్టి సో మనకి ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ కాబట్టి ఆ ERL ఫార్ములా కోసం అని చెప్పేసి ఈ స్క్రూటినీ చేయాల్సింది ఎవరు అంటే ఓన్లీ ఎంపీలే, మినిస్టర్స్ కాదు. ఆ ఎంపీలు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, మినిస్టర్ కాకుండా సరిపోతుంది మనకు. వాళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఒక 2 to 3 weeks టైం తీసుకుంటారండి దీనికోసమని. 2 to 3 weeks టైం తీసుకుంటారు, కొన్నిసార్లు 4 weeks టైం పట్టవచ్చు. సో వీళ్ళు సబ్మిట్ చేస్తారు, అగో ఈ మినిస్ట్రీలో ఇంత మీరు డిమాండ్ కోరారు, ఇంత వద్దు లేదా ఇంకా ఎక్కువ కావాలని చెప్పేసి వాళ్ళు మొత్తం మీద కొన్ని అడ్వైజెస్ ఇస్తారు. దాన్ని సభ తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు, అది సభ యొక్క ఇష్టం అది. నెక్స్ట్ ఏమవుతుంది, రిపోర్ట్ యొక్క నివేదిక అనంతరము ఓటింగ్ ఫర్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో ఈ మినిస్ట్రీ ఇంత కోరింది గ్రాంట్స్ని, దాని మీద ఓటింగ్ కండక్ట్ చేస్తాం. ఓన్లీ లోక్సభలో మాత్రమే ఓటింగ్ కండక్ట్ చేస్తాం. సో అప్పుడు మన ప్రతిపక్ష పార్టీ సభ్యులు, ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అబ్జెక్షన్ అని చెప్పేసి చెప్తాడు. నేను కట్ మోషన్స్ని ప్రవేశపెడతా, ఈ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ మీద నాకు నమ్మకం లేదని చెప్పేసి ఒక 3 కట్ మోషన్స్ ఉంటాయండి. అవి పాలసీ కట్ మోషన్స్, ఎకనామిక్ కట్ మోషన్స్, టోకెన్ కట్ మోషన్స్. కోత అంటే ఆ బడ్జెట్
సో మీరు ఎక్కువ ఎస్టిమేట్ చేయడం జరిగింది, వృధా ఖర్చు ఎక్కువ ఉంది, తగ్గించమని చెప్పేసి కట్ మోషన్స్ ప్రవేశపెడతాడు. అంటే ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకించడం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. పాలసీ కట్ మోషన్ అంటే మొత్తం బడ్జెట్ని తిరస్కరణ చేయడము. అంటే మీ యొక్క పాలసీ మొత్తం ఇది మంచిగా లేదు అని చెప్పేసి ఓటింగ్కి ప్రవేశపెడితే, ఓటింగ్ కనుక నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. కట్ మోషన్స్ కనుక ఆమోదం చెందితే లోక్సభలో ప్రభుత్వం రాజీనామా చేయాలి. వై? బికాస్ ఈ సభకి మీ మంత్రివర్గం మీద విశ్వాసం లేనట్టుగా భావించి, సో వాళ్ళు నైతిక రెస్పాన్సిబిలిటీ వహించి రాజీనామా చేయాల్సిందే. సో ఫస్ట్ ఏంటి అంటే పాలసీ కట్ మోషన్ అంటే ఎంటైర్ పాలసీని వ్యతిరేకిస్తారు. సో ఇక్కడ ఎక్స్ అనేది పాలసీ అనుకున్నట్లయితే ఎక్స్ మైనస్ ఎక్స్ మొత్తం 0 కదా. సో 0 కాకుండా 1 రూపీ ఇస్తారు అన్నట్టు. బడ్జెట్ మొత్తాన్ని 1 రూపీకి కుదించడమే అది పాలసీ కట్ మోషన్గా మనం తీసుకుంటాము. బడ్జెట్ మొత్తాన్ని 1 రూపీకి మనం కుదిస్తాము. నెక్స్ట్ ఎకనామిక్ కట్ మోషన్. దీని కింద ఏమొస్తుందంటే సమ్ అమౌంట్ని తగ్గించమని చెప్పేసి వస్తుంది. సో ఎక్స్ మైనస్ సమ్ అమౌంట్ అని చెప్పేసి చెప్పొచ్చు, సమ్ అమౌంట్ తగ్గించమని. నెక్స్ట్ టోకెన్ కట్ మోషన్స్ అంటే ఈ మొత్తం బడ్జెట్ నుంచి 100 రూపాయలు తగ్గించమని చెప్పేసి ఒక పనిష్మెంట్ లాగా మనం దీన్ని చెప్పొచ్చు. సో 3 కట్ మోషన్స్ జనరల్లీ, నేను చెప్పేది రాజ్యాంగంలో ఏం లేదు కానీ జనరల్లీ లోక్సభలో అవి ఆమోదం చెందవు. వై? బికాస్ బడ్జెట్ ప్రవేశపెట్టేది అధికార ప్రభుత్వం కాబట్టి, అధికార ప్రభుత్వానికి సభ యొక్క మెజారిటీ ఉంటుంది కాబట్టి కట్ మోషన్స్ సాధారణంగా తిరస్కరించబడవు, తప్పనిసరిగా ఆమోదించబడతాయి. ఇఫ్ ఒకవేళ ఫెయిల్ అయితే గిట రాజీనామా చేయాల్సిందే రెస్పాన్సిబిలిటీ వహించి. సో స్క్రూటినీ చేస్తారు వాళ్ళు, సభకి రిపోర్ట్ ఇస్తారు. నెక్స్ట్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ మీద ఓటింగ్ కండక్ట్ చేస్తాం. తర్వాత మనకు అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ డైరెక్ట్ ఓటింగే ఉంటుంది, డిబేట్ డిస్కస్ లాంటి ఏమీ ఉండవు అప్రోప్రియేషన్ బిల్ మీద. సో లోక్సభలో దీన్ని ప్రవేశపెడతారు, ఆమోదించుకుంటారు. యాజ్ పర్ 114 ఆర్టికల్ ప్రకారం చూస్తే కన్సల్టెంట్ ఫండ్ ఆఫ్ ఫండ్ నుంచి చిల్లి గవ్వ తీయాలి అంటే సో అప్రోప్రియేషన్ బిల్లు ఆమోదించాల్సిందే. ఈ బిల్లు ఆమోదిస్తేనే మనం ఖర్చు పెట్టవచ్చు. అదే మనం ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెడితే ఏమవుతుంది? సో మనకు 1 ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తుంది కదా. బడ్జెట్ అనేది ఇక్కడ ఆమోదించలేదు కాబట్టి మనకు తాత్కాలిక సమయానికి ఓట్ ఆన్ అకౌంట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్ ఎన్నికల ఏడాదిలో ఉండదు, ఎవ్రీ ఇయర్ 2 మాసాలు ఏప్రిల్ మే కోసం అని చెప్పేసి బడ్జెట్లో భాగంగా ప్రవేశపెడతాం. ఫిబ్రవరి 1కి మార్చింది, ఓట్ ఆన్ అకౌంట్ అవసరం రావద్దని చెప్పేసి మార్చారు. ఇప్పుడు మనకి 31 మార్చిలో బడ్జెట్ ఆమోదిస్తున్నాం కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ యొక్క అవసరం వస్తలేదు, ఇప్పుడు వస్తలేదు. 2017 నుంచి బిబెక్ దేబ్రే కమిటీ సిఫార్సు మేరకు అని చెప్పేసి ఓట్ ఆన్ అకౌంట్ అవసరం వస్తలేదు. అవసరం వస్తే దాన్ని ప్రవేశపెడతారు. మనం దీని తర్వాత నెంబర్ 3 అని చెప్పేసి 3 బడ్జెట్ల యొక్క డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం. కానీ సో అప్రోప్రియేషన్ బిల్లు మనకు సుమారుగా మార్చి లాస్ట్ నాటికి ఆమోదిస్తాం మనం. అప్పుడు పార్లమెంటు ఆమోదం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఖర్చు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్స్ బిల్ అని చెప్పేసి పన్నుల మార్పు చేర్పులు ఇందులో ఉంటాయి మనకు. ఇది కూడా 1110 ఆర్టికల్, ఇది కూడా మనము ఆమోదించుకుంటాం. సో ఇది మనకి ప్రక్రియ అండి. ఇవి 2 తర్వాత ఉభయ సభలు ఆమోదిస్తే రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి మనీ బిల్లు అయినప్పటికీ ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు యాజ్ పర్ 11 ఆర్టికల్ ప్రకారము. కానీ వెనక్కి పంపలేడు. వై? బికాస్ పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టారు కాబట్టి పునఃపరిశీలనకు పంపే అధికారము రాష్ట్రపతికి లేదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సస్పెన్స్ వీటో అధికారం మనకైతే లేదు. అయితే సో ఇక్కడ నేను చెప్పేది తిరస్కరించవచ్చు. మీరు 111 ఆర్టికల్ని ఒకసారి అధ్యయనం చేయండి. సో మనీ బిల్లు అయినప్పటికీ అసెంట్ ఆమోదించవచ్చు, విత్ హోల్డ్ అసెంట్ ఆమోదాన్ని నిలిపివేయవచ్చు అని చెప్పి స్పష్టంగా ఉంటుందండి. జనరల్లీ తిరస్కరించరు, ఇది జనరల్లీ నేను చెప్పేది. బట్ కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తే ఎస్ అబ్సల్యూట్లీ రైట్స్ అయితే మనకి రాష్ట్రపతికి అయితే ఉంటాయి. వెనక్కి పంపరాదు కానీ తిరస్కరణ చేయవచ్చు. మీరు 111 ఆర్టికల్ని రిఫర్ చేయండి, గూగుల్ సెర్చ్ చేస్తే మనకి ఇండియన్ కన్వెన్షన్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ వస్తుంది. అందులో అథెంటిక్ వర్డ్స్ ఉంటాయి. ఒరిజినల్ టెక్స్ట్ ఏమైతే రాజ్యాంగంలో ఉందో అదే మనకి అందులో దొరుకుతుంది. సో ఎస్ తిరస్కరణ చేయవచ్చు, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇది బడ్జెట్ యొక్క ఆమోద ప్రక్రియ. ఇక్కడ మనకి జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఎక్కడ వస్తుంది అంటే అప్రోప్రియేషన్ బిల్ అని చెప్పేసి ఉంటుంది, ఇది వస్తుంది. ఫైనాన్స్ బిల్ అంటే మనం ఇంత డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మనం మనీ బిల్లు, ఫైనాన్స్ బిల్ 1, 2, 3 అని చెప్పేసి 1, 2 అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్
ఓటింగ్ ఫర్ డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ అని చెప్పేసి ఇక్కడ కట్ మోషన్స్ మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. పాలసీ కట్ మోషన్ ఏంటి, ఎకనామీ ఏంటి, టోకెన్ ఏంటి అని చెప్పేసి. మిగతా ఇక్కడ మెంబర్స్ వస్తే రావచ్చు, లేకుంటే రాకపోవచ్చు. ఇదే అండి. సో నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అంటే వివిధ బడ్జెట్లు అని చెప్పేసి, అంటే జనరల్ బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్, ఓట్ అండ్ అకౌంట్ అని చెప్పేసి మెయిన్ డిఫరెన్స్ ఏంటి మనం పట్టుకోవాలి. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మనకి ఇది చాప్టర్ 3 అండి. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది జనరల్ బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ అండ్ ఓట్ అండ్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న పాలిటీ కిందకి వస్తుంది జనరల్గా. సో ఫస్ట్ మనకి ఈ బడ్జెట్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావన ఉందా అంటే జనరల్ బడ్జెట్ యొక్క ప్రస్తావన 112 ఆర్టికల్లో పరోక్షంగా ఉంటుంది. యాన్యువల్ ఫైనాన్స్ రిపోర్ట్ అని చెప్పేసి పరోక్షంగా పేర్కొంటుంది. సో మధ్యంతర బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ యొక్క ప్రస్తావన రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి, రిఫరెన్స్ లేదని చెప్పేసి చూసుకోవాలి. ఓట్ అండ్ అకౌంట్ ఇది ఉన్నది 116 ఆర్టికల్లో మనకి కనిపిస్తుంది. సో జనరల్ బడ్జెట్ అండ్ ఓట్ అండ్ అకౌంట్ అయితే రాజ్యాంగంలో ప్రస్తావన చేయడం జరిగింది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా. ఇంటరిమ్ బడ్జెట్ ప్రస్తావన కనిపించదు. నెక్స్ట్ జనరల్ బడ్జెట్ని ఎవ్రీ ఇయర్ ప్రవేశపెడతాం మనము, ఎవ్రీ ఇయర్ కంపల్సరీ. ఇంటరిమ్ బడ్జెట్ని మొన్న మనం ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరి మాసంలో మనం ప్రవేశపెట్టినాం, జూలైలో మళ్ళీ మనము జనరల్ బడ్జెట్ని ప్రవేశపెట్టుకున్నాం కాబట్టి సో ఎవ్రీ ఇయర్ జనరల్ బడ్జెట్ ఉంటుంది. ఎలక్షన్ ఇయర్లో మాత్రమే ఇంటరిమ్ బడ్జెట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఓట్ అండ్ అకౌంట్ కూడా ఎవ్రీ ఇయర్ ఉండేది. 2017 కంటే ముందు 17 నుంచి ఉండలేదు. నేను చెప్పిన ఇంతకుముందు ఆల్రెడీ. అంతకుముందు మనం బడ్జెట్ని ఫిబ్రవరి లాస్ట్ డేట్న ప్రవేశపెడితే ఇష్యూ ఇక్కడ ఏమైంది అంటే అప్రోప్రియేషన్ బిల్లు 1 ఏప్రిల్ లోపు ఆమోదిస్తలేం కాబట్టి సో మనము పార్లమెంటు ఆమోదం లేకుండా ఖర్చు చేయలేం కాబట్టి ఖర్చు కోసం అని చెప్పేసి ఓట్ అండ్ అకౌంట్ని ఎవ్రీ ఇయర్ మనం ప్రవేశపెడతాము 2017 కంటే ముందు. దీన్ని 1 మంత్ బిఫోర్ మార్చినాం కాబట్టి సో దీని యొక్క అవసరం ప్రజెంట్ అయితే వస్తలేదు. ఒకవేళ ఏప్రిల్ 1 నాటికి జనరల్ బడ్జెట్ కనుక ఆమోదించే అవకాశం లేకుంటే అప్పుడు ఓట్ అండ్ అకౌంట్ని లోక్సభలో ప్రవేశపెట్టి ఖర్చులకు మాత్రమే మనం ఆమోదం తీసుకుంటాము. అది క్లియర్ అండి. సో దీని డౌట్ అయితే ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ ఇందులో రిసిప్ట్ ఉంటుంది అండ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. అంటే ఖర్చులు ఉంటాయి, మనకు రాబడి కూడా ఉంటుంది. ఇందులో కూడా సేమ్ అండి. జనరల్ బడ్జెట్లో ఏమి ఉంటుందో ఇంటరిమ్ బడ్జెట్లో కూడా అదే ఉంటుంది. సేమ్ దీనికి సేమ్ పవర్స్ ఉంటుంది. ఓన్లీ టైం మాత్రం ఇది 1 ఇయర్ ఉంటే ఇది 4 మంత్స్ వరకే ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై. ఇప్పుడు మనకి వచ్చిన బడ్జెట్ వచ్చేసి ఆగస్ట్ నుంచి 8 మంత్స్ వరకు మాత్రమే ఉంటుంది, మార్చ్ వరకు మాత్రమే ఉంటుంది. సో ఓన్లీ ఎక్స్పెండిచర్ ఉంటుంది. దెర్ ఈజ్ నో రిసిప్ట్. రాబడి గురించి ఉండదు. అది కూడా 1/6 వంతు మాత్రమే మనం బడ్జెట్ మొత్తంలో ఆమోదించుకుంటాము. ఖర్చు కోసం మాత్రమే. 1 ఏప్రిల్ లోపు అప్రోప్రియేషన్ బిల్లు ఆమోదం అయితలేదు కాబట్టి ఓన్లీ ఖర్చుల కోసం మాత్రమే మనము ఓట్ అండ్ అకౌంట్ ప్రవేశపెడతాం, లోక్సభ మాత్రమే. సో బోత్ హౌజెస్ ఓన్లీ లోక్సభ. ఎందుకోసం? ఖర్చులు కాబట్టి. ఎందుకు లోక్సభకే పవర్స్ ఉంటాయంటే మనకి సో డబ్బు అనేది ఎవరిది అంటే ప్రజల డబ్బు అది కాబట్టి సో ప్రజలు ఎవరిని ప్రత్యక్షంగా ఎన్నుకున్నారు? లోక్సభ సభ్యుల్ని. కాబట్టి లోక్సభకే ఆ పవర్ ఇవ్వడం జరిగింది. రైట్. ఇక్కడ బోత్ హౌజెస్ అంటే మనకి ఇరు సభలకి సమాన అధికారాలు అని చెప్పేసి తీసుకోవద్దు. ఉభయ సభల ఆమోదం జనరల్గా అవసరం ఉంటుంది అంతే. రాజ్యసభకి వెరీ లిమిటెడ్ పవర్స్ ఉంటాయి. సో ఇది మనకు మనీ బిల్లుని లోక్సభ నుంచి రాజ్యసభకి పంపినట్లయితే 14 రోజులు నొక్కి పెట్టవచ్చు, ఆమోదించవచ్చు. సవరణలు మాత్రం మనకి రికమెండేషన్స్ సిఫార్సులు మాత్రం మనము లోక్సభకి పంపవచ్చు. లోక్సభ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. లోక్సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు కూడా. 14 రోజులు నొక్కి పెడుతుంది, ఆమోదిస్తుంది. సిఫార్సు మాత్రమే, అమెండ్మెంట్ చేయదు. రికమెండేషన్స్ మాత్రం సిఫార్సు చేస్తుంది. నెక్స్ట్ ట్యాక్సెస్ గురించి ఇంటరిమ్ బడ్జెట్లో ట్యాక్సెస్లో మార్పులు చేయవచ్చా? బేసిక్గా చేయవచ్చు, చేయొద్దని చెప్పేసి ఎక్కడా లేదు. సో జనరల్ బడ్జెట్లో కూడా చేయవచ్చు, సేమ్ ఉంటుంది. ట్యాక్సెస్ గురించి ఇక్కడ ఉండదు. సో రాబడి గురించి మనకి లేదు కాబట్టి ట్యాక్సెస్ అనే మాట వినిపించదు ఓట్ అండ్ అకౌంట్లో. నెక్స్ట్ ఇది జనరల్గా మనకి ఈ 4 ఆప్షన్స్ లోపల MCQ లాంటి ప్రశ్నల లోపల ఈ ప్రశ్న మనని తప్పుదో పట్టిస్తుంది.
ఇంటరిమ్ బడ్జెట్ని కేర్ టేకర్ ప్రభుత్వము ప్రవేశపెడుతుందని చెప్పేసి మనకి ఆప్షన్లో కనిపిస్తుంది, బట్ ప్రవేశపెట్టదు. మొన్న మనకి మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దట్ ఈస్ నాట్ కేర్ టేకర్ గవర్నమెంట్. సో మనకి జనరల్ ప్రభుత్వమే ప్రవేశపెడుతుంది. ఇది ఎందుకు మనం రాస్తున్నామంటే జనరల్లీ మనకి తప్పుగా వెళ్ళిపోతుంది ఎగ్జామ్ హాల్లో తొందరలో ఓవర్ లుకింగ్లో ఇంటరిమ్ బడ్జెట్ని కేర్ టేకర్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని మనకు పదం అందంగా అనిపిస్తుంది. సో ఇంటరిమ్ ప్రభుత్వం కాబట్టి మేబీ కేర్ టేకర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది, బట్ తప్పు అని చెప్పేసి చెప్పొచ్చు. జనరల్గా ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. సో ఇది మనకి మెయిన్ డిఫరెన్స్. ఓటన్ అకౌంట్ ప్రజెంట్ ప్రవేశపెట్టడం లేదు. వై? బికాస్ మనకి ఫిబ్రవరి 1కి మార్చుకున్నాం కాబట్టి ఏప్రిల్ 1 లోపే ఖర్చులకి ఆమోదం వస్తుంది కాబట్టి దీని అవసరం వస్తలేదు. ఎప్పుడు అవసరం వస్తుంది అంటే ఏప్రిల్ 1 లోపు, ఎకనామిక్ ఇయర్ ప్రారంభంలోపు బడ్జెట్ కనుక ఆమోదించే అవకాశం లేనప్పుడు మాత్రమే ఓటన్ అకౌంట్ లోక్సభలో ప్రవేశపెట్టి ఖర్చుల కోసం మాత్రమే ఆమోదించుకుంటాం. రాజ్యసభకి రైట్స్ అయితే లేవు అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి దీంతో బడ్జెట్ యొక్క బేసిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఎకనమీలో వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ట్యాక్సెస్ డిస్కస్ చేద్దాం. ఒక టేబుల్, చిన్న టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ తర్వాత ట్యాక్సెస్ ఉంటుంది అండ్ డిఫిసిట్ అని చెప్పేసి లోట్లు ఉంటాయి. సో దీంతో మనకి పార్ట్ 1 వీడియో అయిపోతుంది. పార్ట్ 2 వచ్చేసి రేపు ఆ 9 ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 9 ప్రయారిటీని డిస్కస్ చేద్దాం. సో ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీయండి. ఇందులో గణాంకాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ మొత్తం బోర్డు మీద ఉన్నది బడ్జెట్ యొక్క సమ్మరీ. రాబడి ఎంత, ఖర్చు ఎంత, అందులో రెవెన్యూ అండ్ క్యాపిటల్ అని చెప్పేసి వివిధ లోట్లు అని చెప్పేసి ఉన్నది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో కొన్ని గణాంకాలు కంపల్సరీ గ్రూప్ 2 వాళ్ళైతే గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, రైట్. ఫస్ట్ మన బడ్జెట్లో మొత్తము 2 ఉంటాయి. రిసిప్ట్ ఉంటుంది అండ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. స్కిప్ చేయకుండా ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ 2 కలిగి ఉంటుంది. అంటే ఆదాయం ఉంటుంది, రాబడి ఉంటుంది అండ్ ఖర్చులు ఉంటాయి. రైట్. నెక్స్ట్ ఈ రిసిప్ట్ లోపల మళ్ళీ రెవెన్యూ రిసిప్ట్ ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. మళ్ళీ రెవెన్యూ లోపల ట్యాక్సెస్ నుంచి రాబడి వస్తుంది, నాన్ ట్యాక్స్ నుంచి వస్తుంది. క్యాపిటల్ లోపల డెప్ట్ అంటే మనం బారోయింగ్ అప్పు చేస్తాము, కొన్ని అప్పు చేయకుండా వస్తాయి. సేమ్ మళ్ళీ ఇక్కడ రెవెన్యూ లోపల ఏముంటాయని చెప్పేసి క్యాపిటల్ లోపల ఏముంటాయని చెప్పేసి ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ పీవైకి ఉన్నదంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు ప్రశ్న ఎలా వచ్చింది మనం చూస్తే గిట్ట ప్రీవియస్ ఇయర్లో ఒక 4 క్వశ్చన్స్ వచ్చినాయండి మొత్తం మీద ఈ టేబుల్ నుంచి. సో ఫస్ట్ పీవైకి చూస్తే ఎక్స్టర్నల్ డెప్ట్ అని దేని కిందకి వస్తుంది అంటే సో క్యాపిటల్ కిందికి వస్తుంది, క్యాపిటల్ రిసిప్ట్ కిందికి వస్తుంది. విదేశీ రుణాలు అనేవి దేని కిందికి వస్తాయని చెప్పేసి డైరెక్ట్ క్వశ్చన్ అండి అది. తర్వాత మనము లోన్స్ ఇస్తాం కదా స్టేట్స్కి, సెంట్రల్ గవర్నమెంట్ దేని కిందికి వస్తుంది అంటే ఎక్స్పెండిచర్ లోపల క్యాపిటల్ కిందికి వస్తుంది. మూలధన వ్యయం అని చెప్పేసి పిలుస్తాం, రెవెన్యూ వ్యయం కాదు. అది మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. తర్వాత ట్యాక్స్ జీడిపి రేషియో ఎంత అని చెప్పేసి యాజ్ పర్ బడ్జెట్ యొక్క అంచనా ప్రకారం అని వచ్చిన ప్రశ్న. 11.8 మనకి ప్రజెంట్ బడ్జెట్లో ఉన్నది. ఇంకా క్వశ్చన్స్ ఎలా వచ్చినాయి అంటే ట్యాక్సెస్ నాన్ ట్యాక్సెస్తో కంపేర్ చేస్తే దేనికి ఎక్కువ వస్తుందని చెప్పేసి. తర్వాత డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ దేనికి ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ ట్యాక్స్లో మనకి ఆర్డర్లో పొందుపరిచయం వస్తుంది. రాబడి లోపల పన్ను రాబడి అని చెప్పేసి ఉన్నది కదా, ఏ పన్ను నుంచి ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పేసి వస్తుంది. ఒక 4 లోట్లు శాతాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. ఏంటి? బడ్జెట్ డెఫిసిట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎఫెక్టివ్ రెవెన్యూ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ప్రైమరీ కావచ్చు. ఈ 5 డెఫిసిట్ మనము గణాంకాలతో సహా గుర్తుపెట్టుకోవాలి. శాతం రూపంలో, అంకెల రూపంలో అవసరం లేదు. ఇవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. సో మన క్వశ్చన్స్ ఆధారంగానే దీన్ని టేబుల్ మనకి డిజైన్ చాలా టేబుల్స్ చాలా పుస్తకాలు కనిపిస్తుంది. సో తెలుగు అకాడమీ ఏదైతే ఉందో అందులో ఉన్న అన్ని బిట్స్ ఇందులో కవర్ అవుతున్నాయి. నితిన్ సింఘానియా అండ్ రమేష్ సింగ్ అని చెప్పేసి ఫేమస్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు అందులో ఉండే మొత్తం కవర్ అవుతున్నాయి. రైట్. ఫస్ట్ మనకి ఆ రిసిప్ట్ ఎంత వస్తుంది అంటే 48,20,512 కోట్లు, సుమారుగా 48.20 లక్షల కోట్లు. ఇవన్నీ కోట్ల రూపంలో ఉంటాయి.
సో ఇది రాబడి, ఖర్చు కూడా సేమ్ అంతే ఉంటుంది కాబట్టి సో బడ్జెట్ డెఫిసిట్ అంటే ఈ రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ల భేదము, రాబడి ఎంత వ్యయం ఎంత రెండు సమానం ఉన్నాయి కాబట్టి సో బడ్జెట్ డెఫిసిట్ మనకి 0 అని చెప్పొచ్చు. 0 ఇది సంతులన అంటే ఆదాయం ఈజ్ ఈక్వల్ టు వ్యయం ఉంది కాబట్టి సో మనం బ్యాలెన్స్డ్గా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ అది సో బడ్జెట్ డెఫిసిట్ 0 ఉన్నది. ఇప్పుడు ఇక ఈ వ్యయం మర్చిపోండి, రాబడి వైపు రండి. బడ్జెట్లో 2 ఉంటాయి, రిసిప్ట్ ఉంటుంది, వ్యయం ఉంటుంది కదా, అది సేమ్ కాబట్టి ఇది ఒక్కసారి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. 48.20 లక్షల కోట్లు అని చెప్పేసి నేరుగా ప్రశ్న వస్తుంది. గ్రూప్ 2లో మనకి సిలబస్లో ఉంది బడ్జెట్ కాబట్టి, గ్రూప్ 1లో కూడా ఉన్నది, బట్ గణాంకాలు అంతగనం అవసరం లేదు. సో రాబడి చూస్తే రెవెన్యూ ఉంటుంది అండ్ క్యాపిటల్ కూడా ఉంటుంది. బ్లూ రంగులో ఉన్నది క్యాపిటల్, బ్లాక్ రంగులో ఉన్నది రెవెన్యూ. కొద్దిసేపు క్యాపిటల్ మర్చిపోండి. సో ఈ లైన్స్ అనేవి తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఈ రెవెన్యూ లోపల ట్యాక్సెస్ ఉంటుంది, నాన్ ట్యాక్సెస్ ఉంటుంది, పన్ను రాబడి, పన్నేతర రాబడి అని చెప్పేసి ఉంటుంది. ట్యాక్సెస్ లోపల మళ్ళీ ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అని చెప్పేసి ఉంటుంది. అయితే ఈ ట్యాక్స్ జీడిపి రేషియో అని చెప్పేసి చూస్తే ఎంత ఉంది, 11.8 అని చెప్పేసి ఉంది. ప్రశ్న వస్తుంది, గ్యారంటీ ఏం కాదు, అవకాశం అయితే ఉంది. సో 11.8 అని చెప్పేసి చూసుకోవాలి. ట్యాక్స్ జీడిపి రేషియో మొత్తం జీడిపిలో ట్యాక్స్ యొక్క మన రాబడి చూస్తే 11.8గా మనం తీసుకోవచ్చు. అందులో ప్రత్యక్ష పన్ను 6.8 ఉన్నది, పరోక్ష పన్ను 5% ఉన్నది. అంటే పరోక్ష పన్నుతో కంపేర్ చేస్తే ప్రత్యక్ష పన్ను యొక్క రాబడి ఎక్కువ ఉన్నట్టుగా వాళ్ళు చూపెట్టడం జరిగింది, 6.8 అండ్ 5% కాబట్టి. తర్వాత చూస్తే దీంట్లో మనకు ఈ ప్రత్యక్ష పన్నులో ఏమి ఉంటాయని చెప్పేసి పరోక్ష పన్నులో చాలా ఉంటాయి. నేను ఇవే ఎందుకు తీసుకున్నా అంటే మనకు ఈ పన్ను ఆదాయము ఆర్డర్లో అవరోహణ క్రమంలో పొందుపరచము ప్రశ్న వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకు ఇవి నాన్ ట్యాక్సెస్. దీనిలో ఏముంటుంది అంటే పన్నులు కాకుండా ఆదాయం అని చెప్పేసి చెప్పొచ్చు. డివిడెండ్ అంటే మనకి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉంటాయి కదా, ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు వచ్చిన ప్రభుత్వానికి సరఫరా చేస్తారు కాబట్టి మనీని, దాన్ని మనము సో ఈ ప్రాఫిట్ కిందికి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంట్రెస్ట్, మనం అంతకుముందు లోన్లు ఇచ్చి ఉంటాం కదా, సో దానికి మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కదా, అది నాన్ ట్యాక్స్ కిందకే వస్తుంది. గ్రాంట్స్ కూడా అంటే వీళ్ళు గ్రాంట్స్ మనకు కొంతమంది ఇవ్వచ్చు, అది ఇంటర్నల్గా ఇవ్వచ్చు, ఎక్స్టర్నల్ కూడా ఇవ్వచ్చు. అంటే అంతర్గతంగా ఇవ్వచ్చు, విదేశీ సంస్థలు గ్రాంట్స్ కొన్ని ఇవ్వచ్చు కదా, అది కూడా మన రాబడి కిందకి వస్తుంది, నాన్ ట్యాక్స్ కిందకి వస్తుంది అన్నట్టు. కొన్ని ఫీజులు, పెనాల్టీస్, ఫైన్స్ ఉంటాయి. జనరల్ సర్వీసెస్ ఏవైతే బ్యాంకింగ్ సేవలు లాంటివి అందిస్తాయో దానికి కూడా వాళ్ళకి రాబడి అయితే వస్తుంది. ఇవన్నీ పన్నేతర ఆదాయం అని చెప్పేసి పిలుస్తాం. సో డివిడెండ్ అంటే ప్రభుత్వ సంస్థల యొక్క లాభాలు, ఇంట్రెస్టు లోన్ల యొక్క ఇంట్రెస్టు. మళ్ళీ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇది లోన్ రికవరీ చేసుకుంటే మనము అది క్యాపిటల్ కిందికి వస్తుంది, ఆ లోన్లకి ఇంట్రెస్ట్ ఏమో రెవెన్యూ కిందికి వస్తుంది. రైట్, అది క్లియర్ అండి. ఇది ఫస్ట్ మన రెవెన్యూ విషయంలో ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్సెస్ విషయంలో చూస్తే ఇట్లా ఉంది. రైట్, నెక్స్ట్ క్యాపిటల్ విషయంలో రిసిప్ట్ ఎలా ఉంటాయంటే డెప్ట్ మనం అప్పుగా తెచ్చుకుంటాం కదా, సో ఇంటర్నల్ అప్పు తెచ్చుకుంటాము, కొన్నిసార్లు బయట నుంచి అప్పు తెచ్చుకుంటాము, ఇంటర్నల్ ఉంటుంది, ఎక్స్టర్నల్ కూడా ఉంటుంది. తర్వాత నాన్ డెప్ట్ అంటే రుణేతర ఆదాయము, మనం రుణము చేయంగానే ఆదాయం అయితే వస్తుంది, అది డిస్ఇన్వెస్ట్మెంటు పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కొంత వాటాని వాళ్ళు అమ్ముకుంటారు. సో ఇక్కడ మనకి ఈసారి లక్ష్యం ఎంత అంటే 50,000 కోట్లు అని చెప్పేసి ఉన్నది, మనం రాయలేదు ఇక్కడ. సో నెక్స్ట్ లోన్ రికవర్ అని చెప్పేసి కూడా మనం కొన్ని లోన్స్ అంతకుముందు ఇచ్చి ఉంటాం కదా, వాటిని రికవర్ చేసుకుంటాము, నాన్ డెప్ట్ క్యాపిటల్ కిందకే వస్తుంది. రైట్, లోన్ తీసుకుంటే డెప్ట్ కిందకి వస్తుంది. ఇది రిసిప్ట్ కింద మనకు రెవెన్యూ అండ్ క్యాపిటల్లో మొత్తము రెవెన్యూ లోపల ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్, క్యాపిటల్ లోపల డెప్ట్ అండ్ నాన్ డెప్ట్ అని చెప్పిస్తున్నది. ఈ రాబడి మొత్తంలో ఏది ఎక్కువ అంటే డెప్టే అండి. సో మనకి రుణం ఏదైతే ఉందో సో ఈ రుణం వచ్చేసి మనకి ఫస్ట్ ఆక్రమిస్తుంది, రుణం ద్వారా మనం ఎక్కువ రాబడి తీసుకుంటున్నాము, ఫస్ట్ది. సెకండ్ చూస్తే ఇన్కమ్ ట్యాక్స్, అంటే ట్యాక్స్లో ఫస్ట్ ఏంటి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది అన్నట్టు. అట్లా మొత్తం రాబడిలో ప్రథమ స్థానము బారోయింగ్స్ లేదా డెప్ట్ అయితే సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్. ట్యాక్స్లలో ఫస్ట్ ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ తర్వాత 2 అయిపోయింది కదా, 1, 2 అయిపోయింది, 3 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో జిఎస్టీ నుంచి మనకి 3వ ఆదాయం వస్తుంది. ట్యాక్స్లలో చూస్తే జిఎస్టీ సెకండ్ ప్లేస్ ఆక్రమిస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఉంది,
సెకండ్ వచ్చేసి జిఎస్టీ అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఫోర్త్ నెంబరు ఏంటి, కార్పొరేషన్ ట్యాక్స్ కాబట్టి సో థర్డ్ వచ్చేసి కార్పొరేషన్ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం 4, 5, 6 అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఫోర్త్ది ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి ఉన్నది, ఫిఫ్త్ది కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి ఉన్నది, సిక్స్త్ది సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి ఉన్నది. ఇవి 3 వరుసగా అవరోహణ క్రమంలో పన్ను ఆదాయాలు అని చెప్పేసి ప్రత్యక్ష కావచ్చు పరోక్ష కావచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, సో జిఎస్టీ ఉంది, కార్పొరేషన్ ట్యాక్సెస్ అని చెప్పేసి, నెక్స్ట్ ఎక్సైజ్ సుంకము, తర్వాత కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి, నెక్స్ట్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్పేసి వస్తుంది. సో మనం ఇది మలిపిన తర్వాత మనము ట్యాక్సెస్ విషయంలో వచ్చిన మార్పులు డిస్కస్ చేస్తాం. చాలా మార్పులు వచ్చినాయి మనకి. ప్రత్యక్ష పన్ను విషయంలో ఐటీలో మార్పు వచ్చింది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో మార్పు వచ్చింది, పెద్ద వివాదమే కూర్చున్నది. అది చాలామంది ధర్నా చేస్తున్నారు బయట ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ విషయంలో. సో లెవీ ట్యాక్స్ అని చెప్పేసి, ఈ గూగుల్ ట్యాక్స్ అని చెప్పేసి, ఇవన్నీ చాలా మార్పులు వచ్చినాయి మనకి. ప్రత్యక్ష పన్ను కావచ్చు, పరోక్ష పన్ను కావచ్చు. జిఎస్టీలో మార్పు రాలేదు. ఎందుకోసం అంటే అది పన్నులో మనం తీసుకోము. జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి స్పెషల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు మీడియం పెట్టుకొని నిర్ణయం చేస్తారు జిఎస్టీ యొక్క స్లాబ్స్ మార్పులలో. ఇక్కడ మనం తీసుకురాము దాన్ని, రైట్, ఇది క్లియర్. సో నెక్స్ట్ చూస్తే ఈ క్యాపిటల్ ఇది రిసిప్ట్ ఇంతే మనకు. నెక్స్ట్ ఈ గీతల తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమున్నది, వ్యయం కదా. సో అందులో రెవెన్యూ వ్యయం ఉంటుంది, క్యాపిటల్ వ్యయం అని చెప్పేసి ఉంటుంది. సో రెవెన్యూ వ్యయం అంటే మనము ఖర్చు చేస్తాం, తిరిగి రాదండి. ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్ ఇస్తాం అంతకుముందు చేసిన అప్పులకి, సబ్సిడీస్ ఇస్తాం. ప్రశ్న వస్తుంది ఇక్కడ. సో సబ్సిడీ అంటే మనం ఎక్కువ ఇచ్చేది ఈసారి ఫుడ్ సబ్సిడీ, సెకండ్ ఎక్కువ ఫెర్టిలైజర్స్, థర్డ్ వచ్చేసి పెట్రోల్ అని చెప్పేసి ఉన్నది. సో ఫుడ్, ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోల్ అని చెప్పేసి మనం సబ్సిడీకి తగ్గించిన ఈసారి వ్యయము. ఎందుకోసం అంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగా కలిపేసినాం కాబట్టి ఆ ఫుడ్ యొక్క సబ్సిడీ వ్యయం తగ్గిపోయింది కాబట్టి సో మనం ఇక్కడ దీన్ని తగ్గించడం జరిగింది. ఫెర్టిలైజర్ సబ్సిడీ తగ్గించినాం మనము. సహజ వ్యవసాయం వైపు వాళ్ళని ఉసుగొలుతున్నాం కాబట్టి, ఇన్ఫాక్ట్ ప్రోత్సహిస్తున్నాం కాబట్టి ఇది కూడా మనకు తగ్గిపోయింది. సో దాని కారణంగా మనం ఈసారి సబ్సిడీ వ్యయం పూర్తిగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గిపోయింది మనకి. సో ప్రధాన కారణం అని చెప్పగలగాలి కంపల్సరీ. ఫుడ్లో ఎందుకు తగ్గిందంటే దట్ ఈస్ ద మెయిన్. అంతకుముందు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి 5 kgs వచ్చేది, ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 5 kgs వచ్చేది. మెర్జ్ చేసి మొత్తం 5 kgs అయింది కాబట్టి తగ్గిపోద్ది ఆటోమేటిక్గా, రైట్. గ్రాంట్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ గ్రాంట్స్లలో మనకి కొన్ని రావా అంటే కొన్ని వస్తాయండి. కొన్ని రాష్ట్రాల్లో గ్రాంట్స్ ఇచ్చినప్పుడు ఆ గ్రాంట్స్ కొన్ని ఆస్తుల్ని సృష్టించవచ్చు. సో అట్లా మనం బ్రాకెట్లో కొన్ని రాసినాం, సమ్ జీఓసి అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లైన్స్లో, అప్పుడు మళ్ళీ వస్తుంది. సాలరీస్ కొన్ని, పెన్షన్స్ కొన్ని, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అని చెప్పేసి కొన్ని. డిఫెన్స్ ఎక్స్పెండిచర్ 2 types ఉంటుంది. శాంతి టైంలో వేరే ఉంటుంది, యుద్ధ టైంలో మనకి దాన్ని సో మూలధన వ్యయం అని చెప్పేసి తీసుకుంటాము యుద్ధ సమయంలో. శాంతి సమయంలో చూస్తే వాళ్ళ సాలరీస్ అని చెప్పేసి ఉంటాయి కదా, రెవెన్యూ అని చెప్పేసి తీసుకుంటాము. క్యాపిటల్లో చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పేసి చేసే ఖర్చు అంతా మనకి రోడ్ వేసినామంటే డెవలప్మెంట్ యాక్టివిటీ కాబట్టి అది ఇన్ఫ్రా కిందకి వస్తుంది. సో నెక్స్ట్ లోన్స్ కొన్ని మనం స్టేట్స్కి ఇస్తాం కదా, అది కూడా క్యాపిటల్ కిందకే వస్తుంది. వాళ్ళు అప్పు చేసేది సృష్టిస్తారు కాబట్టి ఆస్తుల్ని క్యాపిటల్ కిందకే వస్తుంది. సో క్యాపిటల్ యొక్క వాల్యూ ఇస్తే 11,11,111 కోట్లు అని చెప్పేసి ఉన్నది. ఈ ఫిగర్ కొద్దిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రీక్వెంట్లీగా. మూలధన వ్యయం అని చెప్పేసి ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి 3.4% ఎంత ఉంటుంది మొత్తం కంపేర్ చేస్తే బడ్జెట్ లోపల క్యాపిటల్ వ్యయం అని చెప్పేసి, రైట్. ఇప్పుడు ఒకసారి ఈ గీతలు ఏంటో చూస్తే మనకు సో వెరీ ఫేమస్ టాపిక్ ఉంటుంది డెఫిసిట్ అని చెప్పేసి. మళ్ళీ మలపకుండా ఇక్కడే డిస్కస్ చేద్దాం, ఈజీగా అర్థమవుతుంది. సో లోట్లు అని చెప్పేసి మొత్తం 5 types ఉంటాయండి, 5 types ఉంటాయి. దాన్ని శాతాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో 5 types అని చెప్పేసి చూసుకోవాలి. సో ఫస్ట్ బడ్జెట్ డిఫిసిటీ. సో బడ్జెట్ డిఫిసిటీ అంటే రిసిప్ట్ అండ్ ఎక్స్పెండిచర్ల తేడా. సో దీన్ని రాబడి మైనస్ వ్యయం అని చెప్పేసి రాసుకోవచ్చు, వ్యయం మైనస్ రాబడి అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఇది ఈ గీత ఏంటి అంటే ఈ రెండింటి మధ్య తేడా అని చెప్పేసి చెప్పవచ్చు. 0 వై బికాస్ 48.20 లక్షల కోట్లు రాబడి అయితే వ్యయం కూడా మనం సేమ్ చూపెట్టినాం కాబట్టి సో అది. నెక్స్ట్ ఇది ఈ బడ్జెట్ లోపల మనకి చూస్తే నెక్స్ట్ ఏమొస్తుందంటే సో రెవెన్యూ డిఫిసిటీ. సో మంచిగా అబ్జర్వ్ చేయండి,
మీరు దీన్ని 1080pలో పెట్టి చూడండి, మంచిగా కనిపిస్తుంది. సో రెవెన్యూ డెఫిసిటీ, రెవెన్యూ లోటు అని చెప్పేసి పిలుస్తాం. 1.8% ఉంది. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. 1.8 ఉన్నది. సో ఈ లైన్ చూస్తే మనం ఎటువైపు పోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ ఈ రెవెన్యూ, ఈ రిసిప్ట్లో రెవెన్యూ అయితే ఉందో, వ్యయంలో రెవెన్యూ అయితే ఉందో, వీటి మధ్య భేదము. అంటే రెవెన్యూ ఇందులో ఉన్నది, రెవెన్యూ ఇందులో ఉంది, వీటి మధ్య తేడాన్ని మనం రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో 1.8% మనకు కనిపిస్తుంది. రిసిప్ట్ రెవెన్యూ, ఎక్స్పెండిచర్ రెవెన్యూ తేడాని మనము రెవెన్యూ లోటుగా తీసుకుంటాము. ఎంత లోటు ఉన్నది మనకి, 1.8 అని చెప్పేసి ఉన్నది. లోటు ఉంది అంటే సో ఇక్కడ మనకు రిసిప్ట్ కంటే ఈ వ్యయమే ఎక్కువ మనకు కనిపిస్తుంది. ఇన్ని ఇవ్వాలి కాబట్టి జనరల్గా మనకి ఎక్కువే కనిపిస్తుంది. రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ల తేడా రెవెన్యూ డెఫిసిట్. ఇందులో పెద్దగా అర్థం కాకపోవడానికి ఏముంది, రెవెన్యూ లోటు అంటే ఈ రెవెన్యూ ఆ రెవెన్యూ మధ్య తేడా అంతే. 1.8 అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ గీత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, గ్రాంట్ కాడికి వచ్చింది. ఈ లైన్ మీద ఏముంది మనకు, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి ఉంది. 0.6 అని చెప్పేసి ఉంటుంది. ఎప్పుడైనా రెవెన్యూ డెఫిసిట్తో పోలిస్తే ఎఫెక్టివ్ ఆర్డీ అనేది తక్కువ ఉంటుంది. సో దీనికి అర్థం ఏంది అంటే, ఈ రెవెన్యూ డెఫిసిట్ లోపల మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, ఖర్చు చేస్తున్నాం కదా. సో ఖర్చు చేస్తున్న లోపల గ్రాంట్స్ ఉంది. ఆ గ్రాంట్స్ కొన్నిసార్లు మన ప్రభుత్వాలకు గ్రాంట్ ఇచ్చినాం అనుకోండి, స్టేట్ గవర్నమెంట్కి కొన్ని ఆస్తుల్ని సృష్టించవచ్చు. అప్పుడు మనకు కొద్దిగా రాబడి అయితే వస్తుంది కదా. సో దాన్ని మనం మైనస్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ లోపల సమ్ గ్రాంట్ క్రియేట్ అసెట్స్, అంటే కొన్ని గ్రాంట్స్ అసెట్స్ వేస్తాయి కాబట్టి మనం దీన్ని మైనస్ చేస్తే వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిటీ. అంటే రెవెన్యూ లోటు లోపల మొత్తం లోటే కాదు, కొంచెం వస్తుంది. ఏమొస్తుంది, గ్రాంట్స్ కొన్నిసార్లు క్రియేట్ అసెట్స్, కొన్ని ఆస్తులను సృష్టించవచ్చు. సో దాన్ని మనం మేనేజ్ చేస్తున్నాము. సో ఆర్డీ లెక్కెయ్యి ఈ గోకాన్ని మేనేజ్ చేయాలి. ఎందుకు, అది మనకు రాబడి కూడా అవుతుంది కాబట్టి. సో రెవెన్యూ డెఫిసిట్ లెక్కెయ్యి గ్రాంట్స్ ఆఫ్ క్రియేట్ అసెట్స్ని మేనేజ్ చేస్తే వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిటీ. అంటే ఇది ఎఫెక్టివ్గా చూపిస్తుంది. ఇంకా రెవెన్యూ లోటు ఎస్ ఉంది, ఏది మన వ్యయం అనేది ఎక్కువ, రెవెన్యూ వ్యయం ఎక్కువ ఉంది. ఆ రెవెన్యూ వ్యయం కొన్నిసార్లు ఆస్తుల్ని క్రియేట్ చేయవచ్చు. ఆ క్రియేట్ చేసే ఆస్తుల్ని మేనేజ్ చేస్తే మనకు వచ్చేది ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో 0.6 అని చెప్పేసి ఉంటుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఆర్డీ అంటే, ఆర్డీలకి గోకాని తీసి పడేయాలి. సమ్ గ్రాంట్స్ క్రియేట్ అసెట్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో మరీ 1.8 అని చెప్పేసి ఫీల్ కావద్దు, 0.6గా మనం హ్యాపీ కావాలి. వై, బికాస్ కొన్నిసార్లు గ్రాంట్స్ అనేది క్రియేట్ అసెట్స్ అని చెప్పేసి చెప్తున్నాం కాబట్టి. సో ఇది మనకు క్లియర్ అండి. బడ్జెట్ డెఫిసిట్ అయిపోయింది, బడ్జెట్ లోటు అయిపోయింది, రెవెన్యూ లోటు అయిపోయింది, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు కూడా అయిపోయింది. రైట్, అంటే మనం చేసే ఖర్చు అంతా పోదు, కొద్దిగా వస్తుంది అని చెప్పేసి చెప్పడానికి ఎఫెక్టివ్ అని చెప్పేసి దాన్ని మన పదాన్ని ఉపయోగిస్తున్నాం. తర్వాత చూస్తే ఏది మనకు ఇక్కడ ఉంది కదా. సో డెప్ట్ మొత్తాన్ని ఎర్రగా చేసిన ఇక్కడ ఇది ఎఫ్డి అని చెప్పేసి రాసిన ఫిజికల్ డెఫిసిటీ, కోశ లోటు అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇది దేంట్లో ఉన్నదండి, ఇది రిసిప్ట్ లోపల ఉన్నది. సో ఎక్స్పెండిచర్లకెళ్ళి రిసిప్ట్ తీసేస్తాం కదా, ఆ తీసేసే క్రమంలో మనము ఈ డెప్ట్ని ఎక్స్క్లూడింగ్ చేయాలి. ఎందుకంటే ఇవేంటి, మనం రుణమే, ఇది మన రాబడి, మన రాబడిలో చూపిస్తున్నాం కానీ అది రుణం. అది 10,000 అప్పు చేసి 10,000 ఉన్నాయంటే ఎట్లా వస్తుంది మనకి, ఇది ఏంటిది, రాబడి కదా. ఇది రాబడి. నేను 10,000 అప్పు చేసిన, 10,000 ఉన్నట్టుగా మనం చూపెట్టుకుంటున్నాం ఇక్కడ అప్పు చేసి. సో నాకు మొత్తం 12,000 ఉన్నాయండి, 12,000 ఉన్నాయి, 10,000 నేను డెప్టే చేసిన, రుణం చేసిన. సో ఇక్కడ చూస్తే ఈ 10,000ను మనం ఏం చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి. మన ఒరిజినల్ రాబడి ఏంటని చెప్పేసి తెలవాలి అంటే. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ ఎక్స్పెండిచర్లకి రిసిప్ట్ మనం తీసేస్తాం కదా, ఈ రిసిప్ట్ లోపల వీటిని ఏం చేయాలి, ఎక్స్క్లూడింగ్ చేస్తే వచ్చిందే ఫిజికల్ డెఫిసిటీ, కోశ లోటు అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇది మనకు రాబడి ఉన్నది కానీ ఇది రుణ రాబడి కాబట్టి దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఈ బాక్స్ తీసి పడేస్తే, ఇంటర్నల్ కావచ్చు ఎక్స్టర్నల్ కావచ్చు, మనం ఏం రుణం తీసుకున్నప్పటికీ ఆ బారోయింగ్ని తీసి పడేస్తే మిగిలింది మనకు ఎఫ్డీగా తీసుకుంటాము. దీన్ని ఇట్లా మనం రాయొచ్చు, నువ్వు ఎంత ఎఫ్డీ తీసుకుంటున్నావు అంటే
ఇక్కడ సో బడ్జెట్ డిఫిసిట్కి ఈ ఎఫ్డి కలిపితే వచ్చిందే ఈ బడ్జెట్ డిఫిసిట్కి ఈ బారోయింగ్స్ కలిపితే వచ్చిందే ఎఫ్డి. మన ఎఫ్డి రావాలంటే 2 టైప్స్ వస్తుంది. ఇక్కడ బడ్జెట్ డిఫిసిట్ 0 ఉన్నది. ఎందుకు 0 ఉన్నది? ఈ 0 లోపల ఏం కలిసి ఉన్నాయి? మనకు కొన్ని అప్పులు కూడా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పొచ్చు. సో అదే మనకి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అప్పులు. మొత్తం మీద ఎక్స్పెండిచర్లకేజీ రాబడి తీస్తే వచ్చేది బడ్జెట్ డిఫిసిటీ. ఈ రాబడి లోపల ఎక్స్క్లూడ్ చేయాలి ఈ బారోయింగ్స్ని. బారోయింగ్ ఎక్స్క్లూడ్ చేస్తే వచ్చిందే మనకి ఎఫ్డి అని చెప్పేసి పిలుస్తాం. ఎఫ్డి మన ప్రజెంట్ 4.9 ఉన్నది. నెక్స్ట్ ఇయర్ గాను 4.5 లక్ష్యం పెట్టుకున్నాము. 2025-26 నాటికి 4.5 అని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాము. అన్ని లోట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఎఫ్డి అంటే ఏంది? మనకు బడ్జెట్ డిఫిసిటీ ప్లస్ బారోయింగ్స్. ఎఫ్డి అనేది మనకి ఏం తెలియజేస్తా అంటే మనం ఎంత అప్పు చేస్తున్నామో తెలియజేస్తుంది అండి. సింపుల్ చెప్పాలంటే ఎంత అప్పు చేస్తున్నామో మనకి తెలియజేస్తా అని చెప్పేసి చెప్పొచ్చు. రైట్. లేకుంటే ఈ వేమ్లకేజీ రాబడి తీసేయాలి, రాబడి లోపల ఎక్స్క్లూడ్ చేయాలి ఈ బారోయింగ్స్ని. అట్లా కూడా మనం ఎఫ్డి చెప్పొచ్చు. ఎఫ్డి అంటే మనం చేసిన అప్పు గురించి చెప్తుంది, ఎంత లోటు ఉందో చెప్తుంది మనకి. సో 4.9 ఉంది కదా, దాన్ని 4.5 చేయాలని చెప్పేసి మనం లక్ష్యం పెట్టుకున్నాం నెక్స్ట్ ఇయర్ కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ప్రైమరీ డిఫిసిటీ అంటే ఏంటి అంటే ఈ ఎఫ్డీలో మనకు ఈ ఎఫ్డీలలో కొంత అంతకుముందు ఏది మనం అప్పు చేసి ఉంటాం కదా, ఆ అప్పుకు కూడా కొన్నిసార్లు ఇంట్రెస్ట్ చేస్తాం కదా, అదే మనకి ప్రైమరీ డిఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఏంటి ఫిజికల్ డిఫిసిటీ లకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆన్ ప్రీవియస్ బారోయింగ్స్. ప్రీవియస్ మనం అప్పు చేసి ఉంటాం కదా, ఆ అప్పుకు చెల్లించే వడ్డీని తీస్తే వచ్చిందే మనకు పీడీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఫిజికల్ డిఫిసిటీ అండ్ ప్రైమరీ డిఫిసిటీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే లాస్ట్ ఇయర్ చేసిన అప్పుకి లోన్ చెల్లిస్తే వాటిని తీసివేయగా వచ్చిందే మనకి ప్రైమరీ డిఫిసిటీ. రైట్. అంటే ఈ అప్పులో కూడా కొంతవరకు లాస్ట్ ఇయర్ అప్పుల యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ దాగి ఉంటాయి. ఆ దాగి ఉంటేనేమో ఫిజికల్ డిఫిసిటీ, వాటిని తీసి పడేస్తేనేమో ప్రైమరీ డిఫిసిటీ. సో కోశ లోటు అంటే ఏంది? అప్పులే. ఫిజికల్ డిఫిసిటీ అంటే ఏంది? అప్పులే. ఏం అప్పు? నువ్వు మొత్తం చేసిన అప్పు. ఆ అప్పులలో కొన్ని అంతకుముందు అప్పుల ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తావు కదా, సో దాన్ని తీస్తే వచ్చిందే మనకి ప్రైమరీ అని చెప్పేసి 1.4 ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫిజికల్ డిఫిసిటీ కంటే ప్రైమరీ డిఫిసిట్ చాలా తక్కువ ఉంటుంది. వై? బికాస్ ఫిజికల్ డిఫిసిట్లో ఏం కలిసిపోయి ఉన్నాయి? అంతకుముందు చేసిన అప్పుల యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్ కలిసిపోయి ఉన్నాయి. ఇంట్రెస్ట్ పేమెంట్ తీసి పడేస్తే వచ్చిందే మనకి ప్రైమరీ అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం ఇక్కడ 5 ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటి? బడ్జెట్ డిఫిసిటీ అని చెప్పేసి ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్ బ్యాలెన్స్గా ఉన్నది. రెవెన్యూ లోటు అంటే ఏంది? రెవెన్యూ ఎక్స్పెండిచరు మైనస్ రెవెన్యూ రిసిప్ట్ అని చెప్పేసి పిలుస్తాం. దీంట్లో ఎఫెక్టివ్ రెవెన్యూ అని చెప్పేసి ఇంకోటి మనకు కనిపిస్తుంది. సో ఈ లోటు లోపల కొన్ని ఆస్తుల్ని క్రియేట్ చేస్తాయి. ఆ క్రియేట్ చేసిన తీసి పడేస్తే వచ్చిందే మనకి ఎఫెక్టివ్ అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్ డిఫిసిటీ అంటే కోశ లోటు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇక్కడ ఈ బడ్జెట్ యొక్క ఎక్స్పెండిచరు మైనస్ బడ్జెట్ యొక్క రిసిప్ట్ తీయగా ఆ రిసిప్ట్ లోపల ఈ బారోయింగ్ని ఎక్స్క్లూడ్ చేస్తే వచ్చిందే మనకు ఏది ఫిజికల్ డిఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం, ఎఫ్డి అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఎఫ్డి 4.9గా ఉన్నది. ఆ ఎఫ్డి లోపల ఎఫ్డి అంటే మీన్స్ మనకి ఇక్కడ అప్పులే, డెప్ట్ కదా. ఈ అప్పులు చేస్తున్నాం కదా, ఆ అప్పులు ఎందుకు చేస్తున్నామంటే అంతకుముందు కొన్ని అప్పులు చేసి ఉంటాం కదా, ఆ అప్పుల యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసి పడేస్తే వచ్చింది మనకి ప్రైమరీ డిఫిసిట్ అని చెప్పేసి చెప్తాం. సో ఎఫ్డి పీడి లోపల ఏది ఎక్కువ ఉంటుంది? ఎప్పుడైనా ఎఫ్డి ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ అందులో అంతకుముందు లోన్స్ యొక్క ఇంట్రెస్ట్ పేమెంట్స్ దాగి ఉన్నాయి కాబట్టి. రెవెన్యూ డిఫిసిటీ, ఎఫెక్టివ్ రెవెన్యూ డిఫిసిటీ ఏది ఎక్కువ ఉంటుంది? రెవెన్యూ డిఫిసిటీ ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ ఇందు లోపల మనకు కొన్ని ఆస్తులను క్రియేట్ చేసిన వాటిని కూడా కలిపినాం కాబట్టి ఇది ఎక్కువ ఉంటుంది, అది తక్కువ ఉంటుంది. 0.6, 1.8, 4.9 అండ్ 1.4 అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ మన దీంతో అయిపోయింది. తర్వాత ట్యాక్సెస్ గురించి ఉన్నది మనకు. సో ట్యాక్సెస్లో వచ్చిన మార్పులు ఏంటి డిస్కస్ చేస్తే మనకు ఈ పార్ట్ 1 క్లాసు అయిపోతుంది. రైట్. మీ దగ్గర ఉన్న ఎకనామిక్ పుస్తకం లోపల ఈ ఎఫ్డి, పీడి, ఆర్డి, ఈఆర్డి, బీడి అని చెప్పేసి ఉన్నాయి కదా, అక్కడ ఈ గణాంకాలు రాసుకోవాలి. 1.4, 4.9 అని చెప్పేసి. తర్వాత ఈ క్యాపిటల్ దగ్గర 11,11,111 కోట్లు అని చెప్పేసి ఇవన్నీ 6.8 డిటి, ఐడిటి 5%, ట్యాక్స్ జీడిపి రేషియో 11.8 అని చెప్పేసి
ఇదంతా రాసుకుంటే సో మనం అప్డేట్లో ఉన్నట్టు అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ట్యాక్సెస్ అని చెప్పేసి ఉన్నది. సో ఇవి ప్రత్యక్ష పన్నుల్లో వచ్చిన మార్పులు అండి. సో నెక్స్ట్ పరోక్ష పన్నులు అని చెప్పేసి అది కస్టమ్స్ డ్యూటీలో చాలా ఎక్కువ మార్పులు వచ్చినాయి. జిఎస్టీలో మార్పులు రావు. ఎందుకోసం అంటే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మాత్రమే జిఎస్టీ స్లాబ్స్ని మారుస్తుంది. సో మనకి ప్రత్యక్ష పన్ను చూస్తే కొన్ని కంపెనీస్ మీద విధిస్తాము. అందులో 1, 2, 3, 4 అని చెప్పేసి 4 మారినాయి. చాలా మార్పులు వచ్చినాయి, డిస్కస్ చేద్దాం పూర్తిగా. వ్యక్తిగతంగా ఒక 2 మారినాయి మనకి. మిగతాయి ఇక్కడ ఏవైతే మారలేదో వాటిని డిస్కస్ చేయట్లేదు. సో మన కంపెనీ యొక్క ప్రాఫిట్స్ మీద 2 రకాల ట్యాక్స్ విధించవచ్చు. ప్రత్యక్ష పన్ను లోపల కంపెనీస్ ఉంటాయి కదా, అందులో గూడ్స్ అండ్ సర్వీస్ మీద చూస్తే కార్పొరేషన్ ట్యాక్స్ విధిస్తాం మనము. వస్తు సేవల మీద ఒక కంపెనీ అందించే వస్తు సేవల ఆధారంగా మనకి సో ప్రాఫిట్ వస్తుంది కదా. సో ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ విధిస్తుంది, దాని పేరు కార్పొరేషన్ ట్యాక్స్ అని చెప్పేసి ఉన్నది. దీనిలో మార్పులు వచ్చినాయి, వచ్చినాయి. ఎర్ర పెన్తో ఉన్నాయని కూడా మార్పులు వచ్చినాయి. సో ఇక్కడ ఫారెన్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అంతకుముందు 40% ఉండే ట్యాక్స్ వచ్చేసి దీన్ని 35%కి కుదించారు. ఇప్పుడు ఏంటి అంటే కార్పొరేషన్ ట్యాక్స్ ఫారెన్ కంపెనీస్కి మాత్రము తగ్గించబడింది. 40% ఉండేది 35%కు కుదించాం. దీని ద్వారా ఎక్కువ ఫారెన్ కంపెనీస్ ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు, ఎఫ్డిఐ పెరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఈ చర్య పట్ల ఫారెన్ కంపెనీస్ సో ఫుల్ హ్యాపీస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకోసం అంటే సో తమ యొక్క గూడ్స్ సర్వీసెస్ మీద ట్యాక్స్ అనేది తగ్గింది కాబట్టి 40% నుంచి 35కి తగ్గింది. మనం ట్యాక్సెస్ లెసన్లో ఇది కంపల్సరీ ఏం చేయాలి, అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూస్తే ప్రాఫిట్స్ సెల్లింగ్ అసెట్స్. ఒక ఆస్తుల్ని అమ్మినప్పుడు మనకి కంపెనీ కావచ్చు లేదా వ్యక్తిగతంగా కూడా మనకి ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆస్తుల్ని అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ మీద విధించే పన్నుని మనము క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి, కంపెనీస్ కావచ్చు లేదా ఇండివిజువల్ కావచ్చు, మనకి ప్రాఫిట్స్ లాభాలు ఎలా వస్తున్నాయి, గూడ్స్ అండ్ సర్వీస్ మీద అయితే ఇట కార్పొరేషన్ ట్యాక్స్ అవుతుంది. సెల్లింగ్ అసెట్స్ ఆస్తుల్ని అమ్ముకుంటే మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లు వివాదాస్పదమై కూర్చున్నది నిబంధన. ఏంటి అంటే సో షార్ట్ టర్మ్ అని చెప్పేసి అంటే 1 ఇయర్ కంటే ఎక్కువ 1 ఇయర్ కంటే తక్కువ కాలము ఉన్నటువంటి దాన్ని మనము షార్ట్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. 1 ఇయర్ కంటే ఎక్కువ కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని లాంగ్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% ఉండేది, దీన్ని 20కి పెంచడం జరిగింది. 20కి పెంచారు కాబట్టి అన్హ్యాపీ. నెక్స్ట్ లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో అంతకుముందు 10% ఉండేది 12.5కి చేయడం జరిగింది. ఎందుకోసం ఇలా చేశారు అంటే షేర్ మార్కెట్లో మనకి అప్పటికప్పుడు ఎక్కువ సార్లు అమ్మితే గిట్ట సో ఒడిదుడుకులు వస్తున్నాయని చెప్పేసి షేర్ల ధరల్లో మార్పు వస్తుందని చెప్పేసి అమ్మకాన్ని నిరుత్సాహపరిచేలా ఒక స్థిరంగా ఉండాలని చెప్పేసి ఇటువంటి ట్యాక్స్ పెన్ను పంపని చెప్పేసి మనకి వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలు అవన్నీ కూడా. ఏంటి, ప్రాఫిట్ కనుక కంపెనీకి వస్తే దేని మీద, సెల్లింగ్ అసెట్స్ ఆస్తుల్ని అమ్మితే వచ్చే ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఏంటిది, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. 1 ఇయర్ కంటే బిఫోర్ ఆస్తులు ఉన్నట్లయితే షార్ట్ టర్మ్ అంటాం, 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే లాంగ్ టర్మ్ అని చెప్పేసి పిలుస్తాం. 15 నుంచి 20కి పెరిగింది, 10 నుంచి 12.5కి అయితే పెరిగింది. ఇక్కడ మరి వివాదం ఏంటి, కొంచెం పెరిగింది అంటే సో ఇండెక్సేషన్ ఇది మనకు కాంట్రవర్సీ అయి కూర్చున్నది. సో ఫస్ట్ మనకి ఇది కొత్త పదము, ఇన్ఫ్యాక్ట్ చదివే ఉంటాం జిఎస్లో, బట్ ఒకసారి మనకి ఇది చూస్తే ఇక్కడ కొత్త పదం కనిపిస్తుంది. ఇండెక్సేషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1900లో ఒకటి మనము ప్రాఫిట్ ఇన్ఫ్యాక్ట్ అది కొనుగోలు చేసినాం అనుకోండి, 2000 ప్రాంతంలో మనం దీన్ని అమ్ముతున్నాము. ఎంత కొన్నావు, 10 రూపాయలు కొన్నావు అనుకోండి. ఇప్పుడు మనం అమ్మేటప్పుడు 10 రూపాయలకి అమ్ముతాను, చాలా ఎక్కువ మొత్తంలో అమ్ముతావు, సుమారుగా 1000 రూపాయలు అనుకోండి, 1000 రూపాయలు అనుకోండి. ఇండెక్సేషన్ లేకుంటే ఏమవుతుంది అంటే ఎంత లాభం వచ్చింది, 900 వచ్చింది. ఇది 1 ఇయర్ కంటే ఎక్కువ కాలం ఉంది కాబట్టి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో దేనిలో వస్తుంది, లాంగ్ టర్మ్ కిందకి వస్తుంది. ఎంత ఉంది, ఇప్పుడు 12.5 ఉంది. సో నువ్వు 900 రూపీస్లలో 12.5 చెల్లించాలి ప్రభుత్వానికి.
క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లాంగ్ టర్మ్ కాబట్టి 12.5 కాబట్టి. సో మరి ఈ 10 రూపాయలు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు 10 రూపాయలు రెండు ఒకటేనా? కాదు, ద్రవ్యోల్బణం మనకు కారణంగా ధరలు పెరిగిపోయినాయి కాబట్టి రూపాయి వాల్యూలో మార్పు వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేయలేదు. అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందంటే దీన్ని మనకు ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేయబడితే దాన్ని ఈ విధంగా మనం పిలుస్తాం, సర్దుబాటు చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకు అంటే ఈ ఇన్ఫ్యాక్ట్ దీన్నన్నా పెంచుతాం లేదా దాన్నన్నా తగ్గిస్తాం, మొత్తం మీద ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ 1000 ఇప్పుడు ఈ 10,000 రూపాయలు కాస్త ఎంత ఉండొచ్చు అంటే ఒక 900 వేసుకోండి ఎగ్జాంపుల్. 900 ఇప్పుడు ధరతో పోలిస్తే అప్పుడు 900 కావచ్చు. సో ఎంత లాభం వచ్చింది? 100 రూపాయలే వచ్చింది. ఇండెక్సేషన్ చేస్తే 100 రూపాయలే వస్తుంది. ఇన్ఫ్లేషన్ని మనం అడ్జస్ట్ చేయడం జరిగింది. అప్పటి 10 రూపాయలు ఇప్పుడు 10 రూపాయలు సేమా? కాదు, ద్రవ్యోల్బణం ఫలితంగా రూపాయి విలువలో మార్పు వస్తుంది కాబట్టి ఇండెక్సేషన్ చేసినట్లయితే ఈ 900 తీసుకుంటే గిట్ట దీన్నే మనము 12 రూపీస్ తీసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది లేదు. సో 900 1000 కాబట్టి 100 రూపాయలు ఎక్కువ లాభం వచ్చింది కాబట్టి ఆస్తిని అమ్మింది కాబట్టి సో 12.5 చెల్లిస్తే సరిపోతుంది. సో 900 మీద చెల్లించడం ఈజా, 100 మీద ఈజీ. ఇట్లా అడ్జస్ట్ చేస్తే గిట్ట ఇన్ఫ్యాక్ట్ ఇది 10-12 కదా, 2 రూపీసే పెరిగింది కాబట్టి ఆ 2 రూపీస్ మీద 12.5 మనం చెల్లించవచ్చు. కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే మనకి లేదు ఇక్కడ. సో ఇండెక్సేషన్ అంటే ఏంటంటే అడ్జస్టెడ్ ఇన్ఫ్లేషన్ అని చెప్పి ద్రవ్యోల్బణం సర్దుబాటు చేసినాక ఆ విలువ మీద మనము క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తాం. మరి మంచి ఏముంది అంటే 2001 తర్వాత అమ్మిన ఆస్తులకి ఇది వర్తింప చేయడం లేదు. 2001 కంటే ముందున్న ఆస్తికి మాత్రమే మనం వర్తింప చేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోవాలి. సో 1 ఏప్రిల్ 2001 కంటే ముందు మాత్రమే ఇండెక్సేషన్ వర్తింప చేస్తున్నాము, తర్వాత వర్తింప చేస్తలేము. ఫర్ ఎగ్జాంపుల్ 2001 మేలో అమ్మినాం అనుకోండి. సో ఒక 1,00,000 రూపాయలకు అమ్మినావు, నువ్వు 1,00,000 రూపాయలు నువ్వు కొనుగోలు చేసినావు. 2024లో అమ్మినావు, 3 లక్షలకి అమ్మితే 2 lakhs లాభం వచ్చింది. కొనుగోలు చేసింది 1 lakh, అమ్మింది 3 lakhs కదా. సో నువ్వు 2 lakhs మీద 12.5 చెల్లించాల్సిందే. వై? బికాస్ 1 year కంటే ఎక్కువ ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ అని చెప్పవచ్చు, 12.5 చెల్లించాలి. సో ఇన్ఫ్యాక్ట్ 1 lakh అప్పుడు వచ్చింది, ఇప్పుడు 3 lakhsకి అమ్మినావు, పెద్ద లాభం అయితే మనం చెప్పలేము ఇక్కడ. ఎందుకంటే సో 1 lakh అనేది 3 lakhs 2 lakhs లాభం వచ్చిందని మనం అనుకుంటున్నావు, కానీ ద్రవ్యోల్బణం పరంగా చూస్తే పెద్దగా లాభం రానట్టుగానే మనం తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. 2001 కంటే ముందున్న ఆస్తులకి ఇండెక్సేషన్ వర్తింప చేస్తున్నారు, వర్తింప చేయట్లేదు 2001 తర్వాత ఉన్నట్లయితే. సో మనకి సర్దుబాటు అనేది ఈ లిమిట్ పెట్టద్దు అని చెప్పేసి చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. సో ఇది ఇండెక్సేషన్ కాంట్రవర్సీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఏంటంటే సో మన కొనుగోలు ధరల్లో ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేస్తే దాన్ని ఈ విధంగా పిలుస్తాం. సర్దుబాటు చేస్తే ఏమవుతుందంటే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తగ్గిపోతుంది, సర్దుబాటు చేయకుంటే అది పెరిగిపోతుంది, నిజ విలువ మనకు కనిపించదని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మనకు మార్పు వచ్చిందండి. నెక్స్ట్ చూస్తే కంపెనీ మనకు స్టార్ట్అప్ అని చెప్పేసి సంథింగ్ ఏదో స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పేసి తీసుకోండి, ర్యాపిడో అని చెప్పేసి మొత్తం మీద ఏదో. సో మనకు ర్యాపిడో అని చెప్పేసి యూనికార్న్గా మారింది. సో ఇది తీసుకోండి ఎగ్జాంపుల్. ఈ స్టార్టప్ లేదా ఈ దాని మీద ఏంజిల్ ట్యాక్స్ అని చెప్పేసి మనము 2011 బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టినాము. ప్రణబ్ ముఖర్జీ ఉండే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో సెక్షన్ నెంబర్ 56 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి ఇంత ఉంటుంది. సో 56 అని చెప్పేసి చూసుకోండి. ఈ సెక్షన్ నెంబర్ 56 ప్రకారం మనం దీన్ని ఆదాయం మీద వచ్చే పన్ను కాబట్టి సో ఈ స్టార్టప్ కంపెనీల మీద ఏంజిల్ ట్యాక్స్ అని చెప్పేసి విధిస్తున్నాం. మనం 2012 నుంచి విధిస్తున్నాము. సెక్షన్ నెంబర్ 56 ప్రకారం అని చెప్పేసి ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటి నుంచో అని చెప్పేసి రద్దు చేయడం జరిగింది కాబట్టి. రైట్. సో ఫస్ట్ ఇది మనకు రద్దు చేస్తున్నామని చెప్పేసి మనం చెప్పడం జరిగింది, వెంటనే అది అమల్లోకి వస్తుంది. సో అయితే ఇక్కడ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏంజిల్ ట్యాక్స్ మనం ఎకనామీ లోపల డిస్కస్ చేసినాం, కరెంట్ అఫైర్స్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాపిడో దీని యొక్క వాల్యూ ఒక 100 కోట్లు అనుకోండి. సో 100 కోట్లు డాలర్లు లేదా $1 బిలియన్ రెండు ఒకటే మనకి. సో ఇంత వాల్యూ ఉన్నది, దీని యొక్క షేర్ విలువ ఇంత ఉంటుంది అంతే. ఇంతకంటే ఎక్కువ సమీకరిస్తే సో 120 కోట్లు సమకరిస్తే ఆ మిగిలిన 20 కోట్ల మీద ఏంజిల్ ట్యాక్స్ అని చెప్పేసి విధిస్తారు వాళ్ళు. అంటే వీళ్ళ యొక్క షేర్ మార్కెట్ వాల్యూ రియల్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ సమీకరణ చేసిండ్రు వాళ్ళు. దాని మీద 20
ఇది ఈ 20 కోర్స్ని కూడా దీని ట్యాక్స్ విధిస్తే ఏంజిల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది రద్దు చేస్తున్నారు వీళ్ళు. ఎందుకోసము అంటే వాళ్ళకి పెట్టుబడుల సమీకరణ ఇబ్బంది అవుతుంది కాబట్టి రద్దు చేస్తే వాళ్ళు ఎంతైనా సమీకరణ చేసుకోవచ్చు, ఆ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ సమీకరణ చేసుకోవచ్చు. అందుకోసం అని చెప్పేసి దీన్ని ఇన్ఫ్యాక్ట్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషనల్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పేసి DPIIT సంస్థ కూడా దీన్ని ప్రోత్సహించింది, సిఫార్సు చేస్తే ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఆమోదించి డిలీట్ చేయడం జరిగింది. సో అయితే ఇంతకుముందు ఏంజిల్ ట్యాక్స్ మినహాయింపు కొన్నిటికి ఉండేది, ఇప్పుడు వేటికి ట్యాక్స్ విధిస్తలేం కానీ రద్దు చేసినాం. కానీ ఇంతకుముందు మినహాయింపు ఉండేది. ఒక స్టార్టప్ కంపెనీ DPIIT దగ్గర లిస్ట్ అయితే ఏంజిల్ ట్యాక్స్ అనేది విధించకపోయేది. అంటే ఇంతకుముందు ఏంజిల్ ట్యాక్స్ వేటికి ఉండేది అంటే అన్లిస్టెడ్ కంపెనీకి మాత్రమే ఉండేది. DPIIT దగ్గర అన్లిస్ట్ అవుతే నమోదు చేసుకోకుంటే ఒక స్టార్టప్ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంటు పెట్టుబడుల సమీకరణ ఇస్తే దాని మీద విధించే ట్యాక్స్ పేరు ఏంజిల్ ట్యాక్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అన్లిస్టెడ్ కంపెనీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అన్లిస్టెడ్ కంపెనీకి లేదు, లిస్టెడ్ కంపెనీ కూడా లేదు. ఇంతకుముందు లిస్టెడ్ కంపెనీకి ఉందా లేదని చెప్పేసి చెప్పొచ్చు. బ్లాక్ మనకి అవకాశం ఉంటుందని చెప్పేసి దీన్ని ప్రవేశపెట్టారు, బట్ ఇప్పుడే దీన్ని తొలగించడం జరిగింది. సో ఏంజిల్ ట్యాక్స్ కంప్లీట్గా స్క్రాప్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏంజిల్ ట్యాక్స్ అంటే ఒక స్టార్టప్ అన్లిస్టెడ్ కంపెనీ అయినట్లయితే ఆ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ పెట్టుబడులని సమీకరణ చేస్తే ఆ ఎక్కువ ఉన్న దాని మీద ట్యాక్స్ విధిస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఏంజిల్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మరో కంపెనీ మనకు కామర్స్ కంపెనీ లేదా ఫారెన్ డిజిటల్ యాడ్స్ కంపెనీ అని చెప్పేసి గూగుల్ ట్యాక్స్ అని చెప్పేసి వెరీ ఫేమస్ ట్యాక్స్ ఇది. సో దీని మీద ఈక్వలైజేషన్ లెవీ అని చెప్పేసి నియామకం చేసేది, ప్రజెంట్ అయితే దీన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. సో ఇది మేబీ 1 ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. 1 ఆగస్టు నుంచి ఇది అమల్లోకి వస్తుంది. తొలగింపు ప్రక్రియ అయితే 1 ఆగస్టు నుంచి అని చెప్పేసి చూసుకోవాలి ఇక్కడ. సో 1 ఆగస్టు నుంచి అమల్లోకి వస్తుంది. సో ఇవి మనకు కంపెనీస్ మీద ప్రత్యక్ష పన్నుల్లో మార్పు. ఏం మార్పు వచ్చినాయి? కార్పొరేషన్ ట్యాక్స్ విదేశీ కంపెనీలకి 40 నుంచి 35కి రెడ్యూస్ చేయడం జరిగింది, డిక్రీజ్ చేయడం జరిగింది. సెల్లింగ్ అసెట్స్ మీద మనము క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధిస్తాము. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని చెప్పేసి ఉంటుంది. షార్ట్ టర్మ్ 20%, లాంగ్ టర్మ్ 12.5 అని చెప్పేసి ఉన్నది. ఇండెక్సేషన్ కాంట్రవర్సీ ఏంటి అంటే 2001 కంటే ముందు ఆస్తి అమ్మితే గిట్ట అప్లికేబుల్ చేస్తున్నాము, తర్వాత అమ్మితే అప్లికేబుల్ చేస్తలేం కాబట్టి ధర్నా చేస్తున్నారు. ఏంజిల్ ట్యాక్స్ డిలీటెడ్ జరిగింది. అండ్ ఈక్వలైజేషన్ లెవీ అని చెప్పేసి కామర్స్ కంపెనీ మీద ఉండేది, ఇది కూడా 1 ఆగస్టు నుంచి అయితే పూర్తిగా తొలగిస్తారట. రైట్. నెక్స్ట్ మనకు ఇండివిజువల్ ట్యాక్స్లో ఈ డైరెక్ట్ ట్యాక్స్ లోపల ఐటీ అని చెప్పేసి స్లాబ్స్ మనం మార్చినామండి. సో స్లాబ్స్ మీ దగ్గర ఓల్డ్ది అయితే ఉంటుంది. సో ఓల్డ్ది ఉంటుంది కాబట్టి సో కొత్తది ఏంటి మనం చూస్తే గిట్ట అంతకుముందు 3 to 6, 6 to 9 అని చెప్పేసి ఉండే కదా. ఇప్పుడు ఏమైందంటే 3 to 7, 7 to 10, 10 to 12, 12 to 15 అని చెప్పేసి సేమ్ 0, 5, 10, 15, 20 అని చెప్పేసి ఐటీ ట్యాక్స్ స్లాబ్స్ మారినాయి. సో స్లాబ్స్ మీకు అందరి దగ్గర ఉంటాయి. సో రాద్దాం లేకుండా ఒకసారి ఇది చెప్పేస్తే మనకి పరోక్ష పన్ను అని చెప్పేసి ఒకటి మారింది, అది చెప్పేస్తే అయిపోతుంది. ఇది మనకు ఐటీలో వచ్చిన మార్పులు, తర్వాత కొన్ని లిటిగేషన్ కోసం చెప్పేసి కొన్ని మార్పులు వచ్చినాయి, డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇది న్యూ ట్యాక్స్ రెజ్మీ అండి. సో 0 to 3 lakhs 0%, 3 to 7 lakhs 5%, 7 to 10 10%, 10 to 12 15%, 12 to 15 20%, 15 lakh అబవ్ ఉన్నట్లయితే 30% ఐటీ విధిస్తారు వాళ్ళు. సో స్టాండర్డ్ డిడక్షన్ చూస్తే గిట్ట మార్పు వచ్చింది. సో సాలరీ ఎంప్లాయీ విషయంలో చూస్తే 75,000 చేయడం జరిగింది. ఇంతకుముందు 50,000 మాత్రమే ఉండేది. పెన్షనర్లు చూస్తే కుటుంబ పెన్షన్ వాళ్ళకేమో 25,000 చేయడం జరిగింది. ఇంతకుముందు 15,000 మాత్రమే ఉండేది. కోట్లు కాదు, ఇక్కడ 1,000 మాత్రమే. సో ఎంప్లాయీస్కి 75,000 ఉంటే పెన్షనర్కి 25,000 చేయడం జరిగింది. దీని ద్వారా ట్యాక్స్ సేవింగ్ ఎంత అంటే న్యూ ట్యాక్స్ రెజ్మీ కనుక ఫాలో అయితే 17,500 రూపాయలు సేవ్ అవుతాయట. సో కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మన ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్తుంది. బట్ నాట్ హ్యాపీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వై? బికాస్ ట్యాక్స్ కట్టేది ఎక్కువ వాళ్ళే కాబట్టి. సో అంతగా మన మార్పులు పెద్దగా ఇవి ప్రభావితం చేయవన్నట్టు. ఇప్పుడు కూడా ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ని ఫాలో కావచ్చు. రైట్, వాళ్ళ ఇష్టం, ఎంప్లాయీ యొక్క ఇష్టం. నెక్స్ట్ ఎన్పిఎస్ మనకి ఇంతకుముందు 10%
సిపిఎస్ ఎంప్లాయీస్కి కట్ చేసేది కదా, 14%కి ప్రపోజల్ చేయడం జరిగింది. ఇది అమల్లోకి రాలేదు, 14 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనము మన సాలరీ లోపల బేసిక్ సాలరీ లోపల 10% కట్ చేస్తున్నారు ప్రజెంట్ సిపిఎస్ ఎంప్లాయీ అయితే గిట్ట. ఇప్పుడు 14% అని చెప్పేసి ప్రపోజల్ మాత్రం పెట్టారు వాళ్ళు. లిటిగేషన్స్ అంటే పన్నుల యొక్క వివాదం విషయంలో ఎటువంటి మార్పులు వచ్చినాయంటే వివాద్ సే విశ్వాస్ ఈ పెండింగ్స్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ ఇంకా ఎప్పటి నుంచి అని చెప్పేసి ఇంకా డేట్ చెప్పలేదు. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ అని చెప్పేసి అమలు చేస్తారట మరొకసారి. ఏమైనా పెండింగ్ ట్యాక్సెస్ విషయంలో ఉన్నట్లయితే వాళ్ళు దీని ద్వారా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్పీల్ ఫిల్లింగ్, మీ యొక్క పన్నుల విషయంలో వివాదాలు ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవచ్చు. అయితే మానిటరీ లిమిట్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇంక్రీజ్ అంటే పెంచడం జరిగింది. దేనికి? డైరెక్ట్ ట్యాక్స్ అన్నిటికీ, సర్వీస్ ట్యాక్స్ లోపల, ఎక్సైజ్ ట్యాక్స్ లోపల ఏమైనా వివాదాలు ఉంటే గిట్ట సో ఇంత అమౌంట్ ఉంటే ఇందులో ఆ అప్పీల్ని ఫిల్ చేయవచ్చు. జిఎస్టీకి లేదు ఇక్కడ చూడండి. ప్రత్యక్ష పన్నులకు ఉన్నది, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్కి ఉన్నది. జిఎస్టీకి ఎందుకు లేదు అంటే జిఎస్టీకి స్పెషల్ ట్రిబ్యునల్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దాని కిందకే వస్తుంది అది. సో ట్యాక్స్ ట్రిబ్యునల్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, 60 లక్షల కంటే ఎక్కువ ఉన్నట్లయితే పన్ను వివాదము దీంట్లో అప్పీల్ చేసుకోవచ్చు. హైకోర్టులో అప్పీల్ చేయాలి అంటే 2 కోట్ల కంటే ఎక్కువ ఉండాలి ఆ వివాదము అనేది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి అంటే 5 కోట్ల కంటే ఎక్కువ ఉండాలని చెప్పేసి ఇంక్రీజ్ చేయడం జరిగింది అమౌంట్ అని చెప్పేసి. ఇది ప్రత్యక్ష పన్నుల్లో వచ్చిన మార్పులు. ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. కార్పొరేషన్ ట్యాక్స్ అయితేనేమి, ఆ తర్వాత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితేనేమి, ఏంజిల్ ట్యాక్స్ అని చెప్పేసి అవన్నీ డిస్కస్ చేసినాం కదా. సో ఇందులో కూడా మనకు కొన్ని మార్పులు రావడం జరిగింది. ఇంకోటి మనం ఈ సెక్యూరిటీస్ అని చెప్పేసి ఈ షేర్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు కూడా సో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఫ్యూచర్ మార్కెట్ ఉంటుంది అండ్ ఆప్షన్ మార్కెట్ ఉంటుంది. F&O అని చెప్పేసి పిలుస్తాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అని చెప్పేసి షేర్ మార్కెట్లో ఉంటాయి. దీని మీదనేమో 0.02 చేయడం జరిగింది, అంటే పెంచారు. దీని మీద 0.01 అని చెప్పేసి చేయడం జరిగింది. ఇవి రెండు కూడా ఇంక్రీజ్ అయినాయి. సో షేర్ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ మార్కెట్ లోపల ఫ్యూచర్లో 0.02 ఉంటుంది ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ వచ్చేసి, ఆప్షన్ మార్కెట్లో 0.01 అని చెప్పేసి కూడా మార్పులు అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ మనకి పరోక్ష పన్ను డిస్కస్ చేస్తే మనకు కంప్లీట్గా బడ్జెట్ క్లాస్ అయిపోతుంది. రేపటి క్లాసుల్లో 9 ప్రియారిటీస్ ఏమున్నాయి అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఇది మనకు పరోక్ష పన్నులో వచ్చిన మార్పులు. ఇక్కడ జిఎస్టీలో మనం మార్పులు డిస్కస్ చేయము, జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఇందులో ప్రతిపాదన చేయలేదు. సో కస్టమ్స్ డ్యూటీ ఫుల్ ఎగ్జంప్షన్, మనకు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మీద కస్టమ్స్ డ్యూటీ అని చెప్పేసి విధిస్తాం. సో ఫుల్ ఎగ్జంప్షన్ అంటే మనకి ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ లేదు. 3 క్యాన్సర్ డ్రగ్స్ అండి, అవేంటి? ట్రస్టుజుమాబ్, ఆసిమెర్టినిబ్, డుర్వాలుమాబ్ అని చెప్పేసి 3 క్యాన్సర్ డ్రగ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ లేదు కాబట్టి తక్కువ కాస్ట్కే వస్తుంది. క్యాన్సర్ పేషెంట్ ఫుల్ హ్యాపీ. 25 క్రిటికల్ మినరల్స్ మీద కూడా కస్టమ్స్ డ్యూటీ రిమూవ్ చేయడం జరిగింది. సో లిథియం, కోబాల్ట్, నికెల్ లాంటివి ఉంటాయి కదా, సో వాటి మీద మనము డ్యూటీ లేదు కాబట్టి తక్కువ రేటుకే మనకి వస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ మీద 6% అని చెప్పేసి అంటే తగ్గించారు అంతకుముందుతో కంపేర్ చేస్తే. సో గర్ల్స్ ఆర్ హ్యాపీ. ప్లాటినంలో 6.4 అని చెప్పేసి ఉంది. ఇంకా మీద చాలా ఈ మొబైల్ ఫోన్స్ అని చెప్పేసి తగ్గింది. సో అది మనకి ఎవరు అడగరు, చాలా ఉత్పత్తులు తగ్గింది కస్టమ్ డ్యూటీ కాబట్టి. ఒక 100 పైగా ఐటమ్స్ ఉన్నాయి, అది సాధ్యం కాదు. మన పేపర్లో వచ్చినాయి అయితే ఇవే ఐటమ్స్ కాబట్టి ఇవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవి కాకుండా రూపాయి ఎలా వస్తుంది, రూపాయి ఎలా పోతుంది అది మర్చిపోండి. మనం ట్యాక్సెస్ కాడ డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఏ ట్యాక్స్కి ఎక్కువ, ఏ ట్యాక్స్ తక్కువ అని చెప్పేసి సరిపోతుంది అది. నెక్స్ట్ ఈ ఎక్కువ దేనికి ఖర్చు పెట్టారు అంటే ఈ బడ్జెట్ లోపల చూస్తే డిఫెన్స్కి 4,54,000 కోట్లు అండి. డిఫెన్స్కి చాలా ఎక్కువ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. తర్వాత సెకండ్ చూస్తే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి 2,65,000 కోట్లు ఖర్చు పెట్టారు. థర్డ్ది అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టర్స్, వ్యవసాయం అనుబంధ రంగాలు అని చెప్పేసి 1,51,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఫోర్త్ వచ్చేసి హోమ్ అఫేర్స్ 1,50,000 కోట్లు అని చెప్పేసి చూసుకోవాలి. సో అంటే మనకు మేజర్గా ఏంటి అని చెప్పేసి చూస్తే ఆ విధంగా డిఫెన్స్ మినిస్టర్ అని చెప్పేసి వస్తుంది. సెకండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత జీడిపి గ్రోత్ మనకి ఎంత అంచనా వేసింది అంటే 24, ఇక్కడ 8.2 అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది 24 ఇయర్లో.
25 ఇయర్లో చూస్తే మనకి 6.5 నుంచి 7 దాకా ఎంత రావచ్చు ఈ ఇయర్లో. 24 to 25 ఇయర్లో మనకి సో 6.5 నుంచి 7 దాకా రావచ్చు. అదే 23rd అండ్ 24 ఇయర్లో లాస్ట్ ఇయర్లో చూస్తే 8.2 అని చెప్పేసి అంచనా వేయడము జరిగింది. సో ఇది మనకు పూర్తిగా బడ్జెట్ గురించి విశ్లేషణ. సో రేపటి క్లాసులో మనము ఈ 4 మేజర్ క్యాస్టెస్ ఏంటి, 4 బడ్జెట్ థీమ్స్ ఏంటి, 9 రంగాలు ఏంటి, ఆ 9 రంగాల్లో చాలా వరకు మనకు ఇన్ఫ్యాక్ట్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ స్కీమ్సే ఎక్కువ వస్తాయి. సో మనకి ఈ బుక్ లోపల ఏముంది అంటే 9 రంగాలు మనకు సింపుల్గా ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఏమైంది అంటే బడ్జెట్లో పేర్కొన్న వాటికి మనం ఎక్స్పాండ్ చేయాలి. దీన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ గీక్ పెట్టేసిన సో అవి నోట్స్లో కంటే నోట్స్లో రాద్దామంటే ప్రతి పాయింట్ రాయాల్సి వచ్చిందండి. ఎట్లా అంటే లక్ష్మీకాంత్ పాలిటీ పుస్తకం రాస్తే మరొక లక్ష్మీకాంత్ బయటకు వస్తుంది. ఈ బడ్జెట్ నోట్బుక్ని రాస్తే సేమ్ ఇదే బయటకు వస్తుంది. ఇది ప్రింటెడ్ బుక్, ఇది హ్యాండ్ రిటన్ నోట్స్, అంతకంటే తేడా ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి నోట్స్ రాయలేదు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మంత్లీ మ్యాగజైన్ లోపు అయితే సమ్మరీ బాగా షార్ట్ చేసి నోట్స్ రాస్తాను. రేపు మనం ఏం ఇస్తామంటే ఇట్లా ఉన్నాయి కదా, సో ప్రయారిటీస్ అని చెప్పేసి వికసిత భారత్ కోసం అని చెప్పేసి ప్రయారిటీ 1, 2, 3, 4 అని చెప్పేసి ఉన్నాయి కదా, దీంట్లో హెడ్డింగ్స్ ఉన్నాయి కదా. సో హెడ్డింగ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, పూర్తిగా హెడ్డింగ్సే చెప్పాము ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ స్వనిధి స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఎంతమంది లబ్ధాలు అని చెప్పేసి ఉంటుంది, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లేదా ఈ విష్ణుపాద టెంపుల్ కోసం అని చెప్పేసి ఇది టూరిజం కోసం అని చెప్పేసి కొంత బడ్జెట్ కేటాయించారు. ఆ విష్ణుపాద టెంపుల్ని ఈ అహల్యాబాయి నిర్మించిందని చెప్పేసి, అది ఫాల్గుణ రివర్ పొంటి ఉంటుందని చెప్పేసి అట్లా మనం కొద్దిగా డిస్కస్ చేస్తూ, అంటే జిఎస్ ఏమైనా మనకి హిస్టరీలో వస్తుంది, కొంతవరకు సైన్స్ కూడా రేపు కవర్ అవుతుంది. సో నేషనల్ కోఆపరేషన్ పాలసీ అంటే ఏంటని చెప్పేసి అవన్నీ రేపు వస్తాయి. హెడ్డింగ్స్ కంటే ఎక్కువ విశ్లేషణ ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. బడ్జెట్ థీమ్స్, బడ్జెట్ ప్రయారిటీస్, బడ్జెట్ క్యాస్టెస్ 4, 4, 9 అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న వచ్చేందుకు అక్కడే అవకాశం ఉంటుందండి. సో రేపు డిస్కస్ చేద్దాం మరొక క్లాసులో. ఈ క్లాస్ కనుక మీ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది అనిపిస్తే లైక్ చేయండి. లేదు టైం వేస్ట్ అనిపిస్తే గిట్ట ఇంతవరకు ఓపిక చూసినందుకు చాలా థ్యాంక్ అండ్ డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.